హరే కృష్ణ. అందరికీ ఆ, ఏకాదశి మహోత్సవానికి ఆ సందర్భంగా మనం తీసుకునేటువంటి క్లాస్ కి స్వాగతం. సో మనం నిన్న రామాయణం నుంచి వచ్చేటువంటి ముఖ్యంగా విజయదశమి లేదా దసరా అంతర్గత అర్థం ఏంటి, కేవలం మనం రావణాసుడి బొమ్మ పెట్టుకొని మనం బాణం వదిలి ఆ రావణాసుడి యొక్క బొమ్మ తగలబెట్టినంత మాత్రాన మనం విజయం సాధించలేము. నిజంగా మనలో ఉన్నటువంటి రావణాసుడిని బయటికి తీసి లేదా మనలో ఉన్నటువంటి రావణాసుడిని మనం పోరాడి జయించాలి. సో ఎప్పుడైతే మన లోపల ఉన్న శత్రువుల్ని మనం జయిస్తామో అప్పుడు మనకు నిజమైన పండగ, నిజమైనటువంటి ఆనందం వస్తుంది. సో మానవ జన్మలో మనకి ఆ అవకాశం మానవ జన్మలో మాత్రమే దొరుకుతుంది అనమాట. లోపల ఉన్న శత్రువులను ఎరిగి గుర్తించి మనం బయటికి తీసేయగలం మనం. సో నిన్న మనం కుంభకర్ణుడి యొక్క సన్నివేశాన్ని మనం చూసాము. గర్వానికి అతను ఒక ప్రతీక. సో గర్వం ఎప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటారు, ఒంటరిగానే సాధించాలనుకుంటారు. వాళ్ళు ఎవరి సహాయం తీసుకోవాలని ఇష్టపడరు. ఎందుకంటే మొత్తం పేరంతా మనకే రావాలి అనే ఉద్దేశంతో ఉంటారు అన్నమాట వాళ్ళు. సో అట్లా మల్లవడు కుంభకర్ణుడు ఉన్నాడు. ఆ కుంభకర్ణుడు ఉన్నన్ని రోజులు మనం జీవితంలో ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేము, భక్తిలో కూడా మనం ఎదగలేము అని. సో అందువల్ల కొంచెం నా రికార్డింగ్ కూడా చేసి పెట్టాను కూడా. సో దయచేసి ఇదేంత వరకు కానీ ఎన్నిసార్లు చూడగలిగితే ఎన్నిసార్లు వినగలిగితే అన్నిసార్లు కూడా మంచిదే మనకి. సో ఈ రోజు మనం రావణాసురుడు, సో ఆయన మోహానికి లేదా మోహంతో ఉద్భవించినటువంటి మాయ, సో దానికి ఆయన ఒక ప్రతీక, ఒక ప్రతినిధి ఆయన. సో ఆయన సంబంధించినటువంటి సన్నివేశాలు, సో ఆయన ఆ మోహము లేదా ఆ మాయ సో మనలో ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తామో రావణాసుడు మనకి అది చూపిస్తున్నాడు అనమాట. సో ఏంటి మోహం అంటే ఏంటి, మాయ అంటే ఏంటి? మోహంతో వచ్చినటువంటి మాయ. నెక్స్ట్ ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఇల్యూషన్. కుంభకర్ణుడు వచ్చి ప్రైడ్, గర్వం. ఇది వచ్చి ఇల్యూషన్. అన్నీ నేనే, అంతా నాకే, నేను లేకపోతే ఇక్కడ ఏమీ జరగదు, నేను ఉండబట్టే ఇదంతా కూడా, నేను నడిపిస్తున్నాను ఇదంతా కూడా అనే మాయలో ఉండడం. నేను లేకపోతే అంతా ఏం జరిగిపోతున్నా ఇదంతా కూడా, నేను లేకపోతే కుటుంబం ఎట్లా నడుస్తుందో, నేను లేకపోతే ఇవన్నీ ఎవరు చక్కదిస్తారు, నేను ఉండబట్టి ఈ రోజు సంసారం ఇలా నడుస్తా ఉంది. సో నేను కానీ నేను అనేవాడు కానీ లేకపోతే మీరంతా ఏమైపోతారు అసలు, మీరంతా అసలు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం రాకముందు ఈ ప్రపంచం నడుస్తూనే ఉంది, ఈ సృష్టి జరుగుతూనే ఉంది, పోషణ జరుగుతూనే ఉంది. అలాగే మనం చనిపోయిన తర్వాత కూడా ఇదంతా జరుగుతూనే ఉంటుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ సంసారం నడుస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు నడుస్తూనే ఉంటాయి. అన్ని అందరి జీవితాలు యథావిధంగానే ఉండబోతాయి. సో మనం ఉంటున్నా, మనం లేకపోయినా కూడా మన మీద ఇక్కడ ఎవ్వరూ ఆధారపడలేదు, మనం నమ్ముకొని ఇక్కడ ఎవ్వరూ జీవించట్లేదు. అది మనం గుర్తుపెట్టుకో. కానీ రావణాసుడికి ఆ ఫీలింగ్ ఉందన్నమాట. అయితే ఈ ఫీలింగ్ ఏంటంటే ఏమైనా కానీ, అది ఏమైనా జరగని, ఏది అది ఏ ఏ పరిస్థితిలో నేనే గెలవాలి, నేనే గెలవాలి. అది మోసంతో అయినా సరే, అబద్ధాలు చెప్పైనా సరే, ద్రోహం చేసినా సరే, వీలైతే చంపినా సరే, నాకు కావాల్సింది మాత్రం నాకు కావాల్సిందే. అది విపరీతమైన మోహం అన్నమాట. అది మోహం. ఆ మోహం వల్ల పూర్తిగా
మాయతో కప్పబడిపోయి ఉంటాను. ఎందుకనంటే అతనికి ఆ మాయలో ఉన్నప్పుడు అందరూ రకరకాల రావణాసుడికి చాలా మంది చాలా సలహాలు ఇచ్చారు. మండోదరి ఇచ్చింది, హనుమంతుడు ఇచ్చాడు, విభీషణుడు ఇచ్చాడు, చాలా సార్లు ఇచ్చాడు, అంగదుడు ఇచ్చాడు, అందరు ఇచ్చారు అన్నమాట. వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇది తిరిగి సీతను తిరిగి చేసేయండి, ఇది ఇది ఎవరికి మంచిది కాదు, లంక అంతా కూడా అల్లకల్లోలం అయిపోతది అన్నప్పుడు, కాదు, నేను చేసేదే కరెక్ట్. ఎన్ని రకాలుగా చెప్పి చూసినా సరే లేదు, నేను పోయే మార్గం కరెక్టే, నా నేను తీసుకున్న నిర్ణయాలు కరెక్టే అని వ- అది ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని ఏమాత్రం కొద్ది కూడా మనం మన మనసుకు తీసుకోవట్లేదు అనమాట. మన 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 తీసుకున్న నిర్ణయం మీద మొండిగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే నేను ఏం చేసేది రైటే, అది నేను చేసేది ఏది చేసేది రైటే అని బలంగా దాని మీద కూర్చో ఉన్నాం అనమాట. సో సో రావణాసుడికి ఎన్ని రకాలుగా ఆయనకి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చినా కూడా ఆయన ఏమాత్రం కూడా కొద్దిగా కూడా అది తీసుకోవాలి. తన కళ్ళ ముందర ఆ యుద్ధంలో తను చూస్తూ ఉన్నాడు. ఏమని? తన కళ్ళ ముందర అందరూ చచ్చిపోతున్నారు. తన మంత్రులు చచ్చిపోతున్నారు, తన సైనికులు చనిపోతున్నారు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతున్నారు అంతా, ఓకేనా? కుటుంబ సభ్యులు చనిపోతున్నారు, ఓకేనా? అయినా కూడా ఇంత ఇంత జరుగుతా ఉంటే, అంటే కుంభకర్ణుడు చనిపోయాడు, అంటే తర్వాత తన తన కుమారుడు చనిపోతున్నాడు, అందరూ చనిపోతున్నారు. ఎక్కడో దగ్గర మన వల్ల అవుతుందా కాదా అని ఎక్కడో దగ్గర మనకు డౌట్ వస్తుంది. మన పరిస్థితులు చూస్తే మన చేజారిపోతున్నాయి అనే ఒక ఒక మనకు సూచన, కొన్ని 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 సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయినా కూడా లేదు లేదు, నేను గెలవగలను, నేను ఓడించగలను, మీరందరూ ఒక ఇది, నేను సెపరేట్, ఈ మోహం అన్నమాట, ఈ ఈ మాయ. చూసా, అంటే అట్లాంటి ఒక మాయ, అట్లాంటి ఇదిలో ఉంటాం అనమాట మనం ఒక్కోసారి. అంటే గురువు చెప్తున్నారు, భక్తులు చెప్తున్నారు, ఆ ఇది కరెక్ట్ గా లేదు, ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండడం వల్ల మీకు ఇలాంటి ఒక పరిస్థితులు వస్తున్నాయని ఎన్ని చెప్పినా కూడా లేదు, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే, నేను నేను ఆ నేను చేసే సాధన కరెక్టే, నేను తీసుకున్న నిర్ణయాలు నాకు మేలు చేస్తాయి అని నాకు తెలుసు బాగా అని వాళ్ళ అదే ఇదిలో ఉంటారు అన్నమాట. సో ఇట్లాంటి ఒక మెంటాలిటీ అన్నమాట రావణాసుడికి. ఇప్పుడు మనం చూసాము నిన్నటి దాకా ఆల్మోస్ట్ యుద్ధం సగం అయినప్పుడు కుంభకర్ణుడు వస్తున్నాడు. ఇప్పుడు కుంభకర్ణుడు చనిపోయాడు. ఇంకా లిటరల్ గా ఇంకా కొన్ని రోజులే ఉన్నది ఇంకా యుద్ధం చేయడానికి. ఆల్మోస్ట్ అందరు చనిపోయారు. వానరులు అనుకున్నారు ఇంకొన్నది ఒక రాముడే కదా, ఏముంది, ముఖ్యమైన అందరూ చనిపోయేసారు, ఇంకా రాముడి చంపాడు, పెద్ద టైం ఏం పట్టదు అనుకున్నారు. కానీ వానరులకి కలిగే విధంగా ఏం జరిగింది అని అంటే, ఓకేనా, రావణాసురుడు ఇప్పటి వరకు ఎంత సైన్యం ఉందో మళ్ళీ ఇప్పుడు అంతమంది మళ్ళీ సైన్యంతో మళ్ళీ వచ్చాడు మళ్ళీ. వాళ్ళు అనుకున్నారు ఆల్మోస్ట్ 90% 90% తన సైన్యాన్ని మనం చంపేశాం కదా, ఇంకేముంది 10% ఉన్నారు, ఇంకా రావణాసురుడు ఉన్నాడు, అది పెద్ద కష్టమేం కాదు, ఇంకా అయిపోద్ది అనుకున్నప్పుడు మళ్ళీ రావణాసురుడు అంతే మంది సైన్యాన్ని మళ్ళీ తీసుకువచ్చాడు అన్నమాట. వీళ్ళందరూ ఇదివరకు బయటికి ఎప్పుడు కనబడలే, ఎవరికి కనబడలే ఆ సైన్యం. ఆ సైన్యాన్ని ఆయన తను ఎప్పుడైతే యుద్ధానికి వస్తాడో అప్పుడే తీసుకొని వస్తాడు అనమాట వాళ్ళని. అది ఆ ప్రపంచానికి ఎవరికి కనబడరు ఆ సైన్యం. తన రహస్య స్థావరాల్లో ఆ సైన్యాన్ని ఎప్పుడు కూడా పెట్టుకోలేడు అనమాట రెడీగా. అంటే ఎప్పుడైతే తన ప్రాణాలకు ముప్పు వస్తుందో అప్పుడు కాబట్టి మనం వీళ్ళని తీసుకొని వద్దాము అన్నట్టుగా.
ఇప్పుడు వానల పరిస్థితి ఏమైపోయిందంటే, ఏమ్మా ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద సైన్యంతో మళ్ళీ పోరాడాలా? ఎందుకంటే ఇప్పుడు ఆ సైన్యం అంతా ఇప్పుడు మొత్తం ఉత్సాహంతో అంత బలంగా ఉన్నారు. అంత అంత శక్తివంతంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళేమో ఆల్మోస్ట్ అలసిపోయి ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఎలా వెళ్తాం, ఎలా పోరాడగలుగుతాం ఇప్పుడు? ఇంత పెద్ద సైన్యంతో మనం ఇప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అసలు? ఏం చేయగలం అసలు? కానీ ఇటువైపు వానలు కూడా బాగా చనిపోయి ఉన్నారు. ఇది కూడా ఉండేది కొద్దిగా మందే. కాకపోతే ఇటువైపు రాముడు, లక్ష్మణుడు ఉన్నారు ఇటువైపు. కానీ అక్కడ చూసే మళ్ళీ అంతకంత మళ్ళీ సైన్యం వచ్చేస్తుంది మళ్ళీ అక్కడికి. అయితే ఇది ఆశ్చర్యపరిచింది అన్నమాట అందరినీ. ఇంత పెద్ద సైన్యం ఎక్కడి నుంచి వచ్చారంట. కానీ రావణాసుడు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. రావణాసుడు బయటకు వస్తే మాత్రమే వాళ్ళు బయటకు వస్తారన్నమాట. లేకపోతే రావణాసుడి కింద ఉన్న సైన్యాధిపతులు వాళ్ళే చూసుకుంటారు యుద్ధాలన్నీ కూడా. రావణాసుడు దాకా వాళ్ళు తీసుకురారు. ఆ రావణాసుడు బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి రథం అన్నమాట. రథం, ఒక శక్తివంతమైన రథము, మొత్తం దాంట్లో కూడా ఆయుధాలు ఉన్నాయి అన్నమాట. ఆ రథం ఆయుధాలు ఉన్నాయి. దివ్యమానంగా వెలిగిపోతా ఉంది ఆ రథం కూడా. ఆ రథంతో పాటు ఆ సైన్యం అంతా కూడా వస్తా ఉంటే భూమి అంతా దద్దరిల్లిపోతుంది అనమాట. అంత అంత సైన్యం వస్తోంది బయటికి. అదే టైంలో ఒక గ్రద్ద వచ్చింది అనమాట. అదే టైంలో ఒక గ్రద్ద వచ్చి ఆ రథం పై నుంచి వాలింది అనమాట. సాధారణంగా గ్రద్ద వచ్చి వాలింది అంటే అది శుభసూచకం కాదండి. ఒక విధంగా అది అపశకునం అది. అది వచ్చి వాలింది, అందరూ చూశారనమాట. ఏంటి గ్రద్ద వచ్చి వాలింది ఏంటి ఈ టైంలో అని. ఆ గ్రద్దని తరివేయాలని చెప్పేసి రావణాసురుడు సాయశక్తిలా ప్రయత్నించాడు రథం మీద ఉంటూనే దాన్ని తరివేయడానికి. కానీ ఆ గ్రద్ద అంత సామాన్యంగా పోలే అక్కడి నుంచి. గ్రద్ద ఏ సమయంలో వస్తుంది మామూలుగా? ఎవరైనా చనిపోయి ఉండే సూచనలు ఉన్నా సరే వీళ్ళు చనిపోతున్నారు అనే భావన కానీ ఉంటేనే ఆ గ్రద్ద వస్తుంది అనమాట. అది ఒక అపశకునం అది. ఇక్కడ రావణాసుడు ఉన్న రథం మీద అది వాలింది అంటే అక్కడ అపశకునం ఏంటి అంటే రావణాసుడు చనిపోబోతున్నాడు అని సూచన. అందరికీ ఒక విధమైన కంగారు వేసింది. ఎవరికి? రావణాసుడు సైన్యంలో. ఈ గ్రద్ద ఈ టైంలోకి వచ్చి ఎందుకు వాలింది ఇక్కడ అని. అయితే మనకు తెలుసు కదా, రావణాసుడు ఆయన్ని పట్టించుకోడు. ఎందుకంటే ఆయన పూర్తిగా మాయలో ఉన్నాడు. విపరీతమైన మోహంలో ఉన్నాడు. మొత్తానికి దాంతో అటు ఇటు చేసి దాన్ని తరివేశారు అనమాట. అయితే జనరల్ గా అపశకునాలు అయితే ఉన్నాయి. జనరల్ గా అపశకునాలు అయితే ఉన్నాయి. అది కూడా శాస్త్రబద్ధంగా తెలిసి పెట్టుకోవాలి. ఊరికే మూఢనమ్మకాలు కొన్ని అపశకునాలుగా ఇంకా పరిగణిస్తారు. మూఢనమ్మకాలు ఉన్నాయి. సో మూఢనమ్మకాలు, అపశకునాలు ఒకటి కాదు. కొన్ని మంచి శకునాలు కూడా మూఢనమ్మకాల రూపంలో అపశకునాలు అనుకుంటుంటారు. ఉదాహరణకి ఇంట్లో భగవద్గీత పెట్టుకోకూడదు, మూఢనమ్మకం. సంవత్సరం దాకా మనిషి చనిపోతే సంవత్సరం దాకా మన దేవుడికి దీపం వెలిగించకూడదు, మూఢనమ్మకం. వెలిగిస్తే అరిష్టం అంట, ఎరిస్తే అపశకునం అంట. అపశకునం ఏంటి అనేది శాస్త్రమే చెప్తుంది. ఆ అపశకునం ఆచార్యులు చెప్తారు అపశకునం అంటే ఏంటనేది. అది ఆ అపశకునాన్ని మనకి అది అది జరిగినప్పుడు మనం జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. కానీ కొన్ని కొన్ని మంచివి కూడా మనము మన యొక్క తెలివి తక్కువతనంతో, అజ్ఞానంతో మన అపశకునాలు అనుకుంటుంటాం మనం. అది క్లియర్ గా తెలిసి పెట్టుకోవాలి. క్లియర్గా ఒక ఆచార్యునో లేకపోతే ఒక బ్రాహ్మణులు, అదే శాస్త్ర జరిగినటువంటి బ్రాహ్మణులు అడగాలి. లేకపోతే ఊరికే ఏది పడితే అది, ఇది అపశకునం, ఇది అపచారం, లేకపోతే ఇది ఏదో ఒక విధంగా మూఢనమ్మకాలు చేస్తా ఉంటారు. కానీ నిజంగా ఉన్నాయి, అపశకునాలు ఉన్నాయి, మంచి శకునాలు ఉన్నాయి. కానీ అపశకునాలు ఏది నిజమైన అపశకునం, ఏది నిజమైనటువంటి శకునం, మంచి శకునం అని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. అయితే మొత్తానికి రావాలైతే ఇవన్నీ పట్టించుకోవడం అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే చెప్పాం కదా, తన బలం మీద తాను ఎప్పుడు కూడా ఇవన్నిటిని పట్టించుకోడు, ఇవన్నీ వాటిని పెద్దగా చూసుకోడు. అలాగే అవన్నీ అసలు తల్ల కూడా తీసి పెట్టుకోడు అసలు.
ఎందుకంటే గెలిచేది నేనే. ఇంకా అది ఏమైనా కానీ గెలిచేది నేనే అనుకుంటాను. ఆ టైంలో రావణాసురుడు చూశాడు. రాముడు వస్తున్నాడు, రావణాసురుడు చూశాడు. ఫస్ట్ ఒక బాణం వేశాడు అనమాట రావణాసురుడు. బాణం వేస్తే రాముడు కరెక్ట్ గా తలకెళ్ళి గుచ్చుకునింది. కానీ రాముడిని పెద్దగా ఇంపాక్ట్ ఏం చేయాల, పెద్ద ప్రభావం ఏం చూపించాల, తీసేశాడు. ఆ తర్వాత ఆ రుద్ర అనేటువంటి ఒక ఒక బాణం వదిలాడు, ఒక ఆయుధాన్ని వదిలాడు అనమాట. ఎవరు? రాముడు రావణాసురుడి మీద. రావణాసురుడి మీద వదిలినప్పుడు రావణాసురుడు కూడా పెద్దగా అదేం ప్రభావితం చూపించాల. ఆ విధంగా ఒకరికొకరు మధ్యలో వాళ్ళ ఆయుధాలు వేసుకుంటూ ఉన్నారు. పెద్ద బీభత్సమైనటువంటి అక్కడ యుద్ధం జరుగుతా ఉంది. అక్కడంతా చూస్తే పరిస్థితులన్నీ కూడా అంతా ఓకే, అంటే ఆ, మొత్తం ఆ యుద్ధం అంతా కూడా చాలా భయంకరంగా బీభత్సంగా జరుగుతా ఉందన్నమాట. అసలు ఎవరు ఎవరిని చంపుకుంటారో కూడా తెలియట్లేదు. అలాంటి ఒక ఇదిలో ఉన్నారు అనమాట. ఎవరు ఎవరిని పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు అనమాట. ఆ స్థాయిలో జరుగుతా ఉంది యుద్ధం ఆ టైంలో. అప్పుడు ఆ లక్ష్మణుడు చూసి గమనించుకున్నాడు. లక్ష్మణుడు గమనించి ఏం చేశాడంటే వెంటనే మధ్యలో ఆ యుద్ధం మధ్యలో వచ్చేసి రావణాసురుడి మీద రావణాసురుడి మీద శీల అనేటువంటి ఒక ఒక ఆయుధాన్ని వదిలాడు అనమాట. ఇప్పుడు వెంటనే కొంత రావణాసురుడు ఆ ఆ ప్రభావం చూపించింది రావణాసురుడి మీద. కొంత శరీరం కొద్దిగా ఏమంటారు, దాని ప్రభావం చూపించింది శరీరం మీద రావణాసురుడికి. వెంటనే ఏం చేశాడంటే ఓకేనా, రావణాసురుడు తేరుకొని సుశీల అని చెప్పేసి ఓకేనా, అతను సుశీల అని చెప్పేసి ఆయన ఇంకొక ఆయుధం తీసుకొచ్చి లక్ష్మణుడి మీద వేశాడు. లక్ష్మణుడు ఆల్మోస్ట్ అక్కడ ప్రాణాలు పోయేసి వచ్చేసింది. అక్కడే కుప్పకూలిపోయాడు లక్ష్మణుడు. సో అప్పుడు ఆ ఒక వైద్యుడు వచ్చి వెంటనే చూసుకొని చూడంగానే వెంటనే సంజీవిని కావాలి, సంజీవిని వస్తేనే మళ్ళీ ఇతను ప్రాణాలతో మళ్ళీ కోలుకున్నప్పుడు అప్పుడు హనుమంతుడు వెళ్ళి చూసుకొని ఆ సంజీవిని తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే లక్ష్మణుడు పడిపోయాడని తెలిసిందో వెంటనే ఆ రాముడు విపరీతమైన కోపగ్రస్తుడయ్యేసి ఆ టైంలో రావణాసుడి మీద భయంకరంగా అటాక్ చేశాడు అనమాట. రావణాసుడు ఆ ఫోర్స్ తట్టుకోలేక ఆయన యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయాడు. రావణాసుడు యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పారిపోయాడు అనమాట. ఇవన్నీ సన్నివేశాలు చూస్తూ చూస్తూ ఉన్నాడు విభీషణుడు, అన్ని గమనిస్తున్నాడు విభీషణుడు. సో వెళ్ళిపోయినటువంటి రావణాసుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? మళ్ళీ మళ్ళీ సైన్యంతో మళ్ళీ తిరిగి వస్తున్నాడు. రథంలో వస్తున్నాడు. విపరీతమైన ఆయుధాలు పెట్టుకో ఉన్నాడు. ఇవన్నీ చూసినప్పుడు విభీషణుడు రాముడితో అంటున్నాడు అనమాట. ఏమనంటే ఈ యుద్ధం ఇది ధర్మబద్ధంగా జరగట్లేదు ఈ యుద్ధము. ఎందుకంటే ఆయనేమో పెద్ద రథంలో వస్తున్నాడు, మంచి కవచాలు వేసుకో ఉన్నాడు శరీరానికి. ఓకే? ఆ తర్వాత మంచి మంచి ఆయుధాలతో వస్తున్నాడు, పెద్ద సైన్యంతో వస్తా ఉంది. కానీ నీ దగ్గర రథం లేదు కదా, నీ దగ్గర ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు నీ దగ్గర లేవు కదా రామా, నీ దగ్గర ఓకే? నీ దగ్గర వాళ్ళకున్నంత సైన్యం లేదు, నీ వెనకాల ఉన్నదంతా వానరులే అంతా కూడా. అసలు వాస్తవానికి అసలు యుద్ధమే తలపెట్టకూడదు. ఎందుకంటే యుద్ధం తలపెట్టేటప్పుడు రెండు వైపులా ఏముండాలి? రెండు వైపులా కూడా సైన్యం కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా ఈ రెండు వైపులా సమానంగా ఉంటేనే యుద్ధానికి సిద్ధం కావాలి. కానీ నీ దగ్గర ఏమో ఒక బాణాలు తప్ప ఇంకేం లేవు, ఆయుధాలు లేవు, రథం లేదు. చూడబోతేనేమో నీకు నడవడానికి చెప్పులు కూడా లేవు. ఆ చెప్పులు కూడా భరతుడు తీసుకెళ్లిపోయాడు. ఆయనేమో పూర్తిగా ఆ, మంచి మంచి యుద్ధ సామాగ్రితో తగిన విధంగా అంత తగిన సైన్యంతో ఆయన వస్తున్నాడు. ఇది నాకు ఎక్కడ ఇది సరైనటువంటి ధర్మబద్ధంగా యుద్ధం జరుగుతుందని నాకు అనిపించట్లేదు. నాకు 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 ఆవేదనగా ఉంది ఇదంతా కూడా చూస్తా ఉంటే అన్నాడు అన్నమాట. దానికి రాముడు అంటాడు,
నేను మీరు మీకు అందరు కనిపించకపోవచ్చు. నా దగ్గర ఏమీ లేదని అనిపించవచ్చు, కానీ నా దగ్గర ఉంది. ఓకేనా? కానీ రావణాసుడి కంటే బలంగా ఉంది నా దగ్గర. రావణాసుడి కంటే మించినటువంటి శక్తి, సామర్థ్యం, ఆయుధాలు అన్ని నా దగ్గర ఉన్నాయి. ఏంట ఏంట అవి అంటే ఏ అంశాలు అంటే నా దగ్గర ఉన్నాయి, అది రావణాసుడిని కూడా చంపగలుగుతాయి. ఎంత పెద్ద సైన్యాన్ని చంపగలుగుతాయి అని రాముడు చెప్తున్నాడు. ఏం చెప్పాడంటే, నేను ధర్మం అనే రథం మీద నేను ఇప్పుడు కూర్చో ఉన్నాను. ధర్మం అనే ఒక రథం మీద నేను ఇప్పుడు కూర్చో ఉన్నాను. రెండు, సత్సంగం సత్సంగం లేదా సద్గుణాలు, సద్గుణాలు అనేటువంటి ఒక కవచం వేసుకో ఉన్నాను నేను. జ్ఞానం అనే ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి. జ్ఞానం అనే ఆయుధాలు నా దగ్గర ఎప్పుడు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. అలాగే నాతో సాధన సాధన అనేటువంటి ఒక నాకు ఆ రథసారథి ఉన్నాడు. సాధన అనే రథసారథి నా దగ్గర ఉన్నాడు. ధర్మం అనే రథం మీద ఉన్నాను. సత్గుణాలు అనేటువంటి కవచాలు వేసుకో ఉన్నాను. జ్ఞానం అనే ఆయుధాలు పట్టుకో ఉన్నాను. సాధన అనే సారథి ఉన్నాడు నాకు వెనకాల. చూస్తే అంటే కానీ ఇవన్నీ ఏది బయట కనబడట్లేదు. అన్ని అంతర్గతంగానే ఉన్నాయి అన్ని. ఎవరైతే అంతర్గతంగా ధర్మం మీద, సద్గుణాల మీద, జ్ఞానంతో, ఓకేనా, సాధన చేస్తారో వాళ్ళు ఎంత పెద్ద సైన్యాన్ని వాళ్ళు తగలబెడతారు. వాళ్ళకి భౌతికంగా అందరూ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అవన్నీ కనబడాల్సిన అవసరం లేదు. ఈ ఈ ధర్మము, సద్గుణాలు, భగవద్ జ్ఞానము సాధన చేసే వాళ్ళకి, వాళ్ళు ఒంటరిగా ఉన్నా సరే వాళ్ళు ఒక యుద్ధం చేసిన యుద్ధం ఒక 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 సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నట్టే వాళ్ళు. ఒకసారి అలెగ్జాండర్ ఇండియాకి వచ్చినప్పుడు, వస్తూ ఉన్నప్పుడు, ఆయన వస్తూ ఉంటే కొన్ని దగ్గర ఊర్లు ఊర్లు వాళ్ళు చంపుకుంటూ వస్తున్నారు అన్నమాట. అన్ని ఊర్లో నాశనం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఒక దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఒక అతను పొలంలో పడుకో ఉన్నాడు. సామాన్య వ్యక్తి అతను, నార్మల్ వ్యవసాయం. అక్కడ నుంచి శబ్దం వస్తా ఉంటే వీళ్ళంతా రథాలు వేసుకొని ఆ, గుర్రాల మీద వస్తా ఉంటే మామూలుగా ఆ శబ్దానికి అందరూ ఆ నుంచి పారిపోయి వెళ్ళిపోతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం, ఆ వ్యవసాయి, చిన్న వ్యవసాయం, ఆయన పడుకోన్నాడు అక్కడ. పడుకొని సేద తీర్చుకుంటున్నాడు. అంత పెద్ద సైన్యం వస్తా ఉంటే కనీసం చిక్కులు పడకుండా అక్కడే పడుకో ఉన్నాడు అన్నమాట. అలెగ్జాండర్ దూరం చూస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ పాటికి భయపడి పరిగెత్తి అతనేం అక్కడ పడుకోవాలని చెప్పేసి అయినా ముందుకు వస్తా ఉన్నాడు. లేస్తాడేమనుకున్నాడు కానీ ఎక్కడ లేలా. అలెగ్జాండర్ ఆగిపోయాడు అనమాట. అంటే ప్రపంచం ఇప్పటివరకు అతనికి ఆ ఇలాంటి సన్నివేశం అతను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అతను వస్తున్నాడంటేనే ఒక పర్లాంగ దూరంలో ఎవరు ఉండరు ఇంకా. ఎందుకంటే వస్తే, సైన్యం వస్తే అన్నింటినీ నాశనం చేసుకొని వెళ్ళిపోద్ది ఆ సైన్యం. ఇక్కడ జస్ట్ ఒక నార్మల్ గా ఒక ధోతి కట్టుకొని ఏదో ఒక తువాలు వేసుకొని అలా పడుకో ఉన్నాడు. అలెగ్జాండర్ అంటాడు, ఎవరు నువ్వు అసలు, లెయ్యి ఇక్కడ నుంచి లెయ్యి అంటున్నాడు. నేను ఎందుకు లేదా, ఇది నా పొలం, నేను ఎక్కడైనా పడుకుంటా అంటున్నాడు అతను. నా ఇష్టం, నేను ఎక్కడైనా పడుకుంటా. నేను ఎవరో తెలుసా నీకు? నేను అలెగ్జాండర్ని. నేను వస్తున్నప్పుడు మొత్తం ప్రపంచం ఇప్పుడు నా కబంధాస్తాల్లో ఉంది. ఇంకా లాస్ట్ మిగిలింది ఈ భారతదేశమే. దీన్ని కూడా మేము ఇప్పుడు ఆ, లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ నేను ఎవరో తెలుసా నీకు? నా శక్తి ఏందో తెలుసా నీకు అసలు? అడ్లే అంటాడు. నేను అడ్లేసే ప్రసక్తే లేదు అంటాడు. నువ్వు అడ్డు లేకపోతే ఖండాలుగా నిన్ను నరికి పడేస్తాం. ఇక్కడ నుంచి నేను చంపేస్తాం, నేను ముక్కలు ముక్కలుగా చేసి పడేస్తాం. ముక్కలు ముక్కలుగా నేను చేసి పడేస్తాము అన్నాడు. నువ్వేమైనా చేసుకో, నువ్వు నన్ను మాత్రం చంపలేవు అంటాడు. నేను ఎందుకు చంపలేను? కత్తుందిరా, నేను చంపేస్తామని ముక్కలు ముక్కలు అంటే, నువ్వు చంపేది నా శరీరాన్ని, నన్ను కాదు అంటాడు. ఈ శరీరాన్ని నువ్వు ఏమైనా చేసుకో, కానీ నేను మాత్రం చావని అంటాడు. ఏంటి ఈ ధైర్యం ఏంది? ఒక విధంగా
ఆ కనీసం అంటే గాలి కొడితే అంటే ఆ గాలికి ఎగిరిపోయేవాడు అంత ఇదిగా అంత సన్నగా ఉన్నాడు, నాజుగ్గా ఉన్నాడు. కానీ ఇంత పెద్ద సైన్యాన్ని మన ముందు ఎదురుగా పెట్టుకొని మొత్తం ఆయుధాలతో రెడీగా ఉన్నా కూడా చాలా కూల్గా చెప్తాడు అనమాట. ఏమని, నువ్వు నువ్వు శరీరాన్ని మొక్కలు మొక్కలు చేయగలవు, నన్ను మాత్రం చేయలేవు, ఏం చేయలేవు అంటున్నాడు. చూడండి, ఆత్మ సాక్షాత్కారం పొందితే ఆ వ్యక్తికి ఉండే ధైర్యం అది. దేనికైతే బానిసవో, అలెగ్జాండర్కి అర్థం కాల, నేను దేనికి బానిసను, నేను దేనికి బానిసను, ఇతను ఆ బానిసకి ఇతను యజమాని ఏంటి అని నాకు అర్థం కాదు, తెచ్చి నాకు వివరించి అంటాడు. నేను ఎక్కడ బానిసను కాదే, నేను బానిసనైతే నేను ఇట్లా వచ్చి నేను ఒక ఖండాలు ఖండాలకు వెళ్తూ నేను అందరు నేను చంపుకుంటే వెళ్ళగలనా? నేను బానిసనైతే చూసాను, నా నా ఇష్టం మేరకు నేను వెళ్తున్నాను, నా ఇష్టం మేరకు నేను వెళ్ళి వాళ్ళని చంపుకుంటూ వెళ్తున్నాను, నా శక్తితో నేను చంపుకుంటూ వెళ్తున్నాను. నేను ఎక్కడ బానిసను అంటాడు. నువ్వు దేనికి బానిసవు అంటే, ఏనా, నువ్వు అత్యాశకు నువ్వు బానిసవి. అత్యాశకు ఎందుకంటే ఇవన్నీ నువ్వు సంపాదించి కూడా నువ్వు ఏమి తీసుకోవాలి ఇక్కడి నుంచి. దానికి నేను యజమాని. ఎందుకంటే నాకే ఆశ లేదు, అత్యాశ నాకు అసలు లేదు, ఆశ లేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎవరిని, నేను ఎందుకున్నాను, నేను ఎందుకు వచ్చాను, అంతిమంగా నేను ఎక్కడికి వెళ్ళాలి, అది ఆ కారణం కాబట్టి నేను యజమాని. ఈ కామ క్రోధ మోహ మద మాత్సర్యాలకి నేను యజమాని. నువ్వు దానికి బానిసవు కాబట్టి నువ్వు నువ్వు తెలిసి కూడా ఆ, నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఏం తీసుకోవాలి, అయినా కూడా నువ్వు దానికోసం నువ్వు పోరాడుతున్నావంటే నువ్వు దాని మోహంలో నువ్వు పడినట్టే కదా. నువ్వు దాని మోహంలో పడేవు. సో కాబట్టి క్లియర్ అన్నమాట ఇక్కడ. అంటే నేను ఎందుకు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను ఈ టైంలో, రాముడు చెప్పింది ఎవరైతే ధర్మం మీద ఉంటారో, ఎవరైతే సద్గుణాలతో ఉంటారో, జ్ఞానంతో ఉంటారో, సాధనతో ఉంటారో, వాళ్ళు దేన్నైనా ఎదుర్కోగలుగుతారు. వాళ్ళు ఆ ప్రపంచం యొక్క తీరుతెన్నులే మార్చగలుగుతారు. వాళ్ళ వెనకాల అంత పెద్ద సైన్యం ఉంది అంటే నిజాయితీతో ధర్మంతో ఉండే వాళ్ళకి ఉండే ధైర్యం అనమాట అది. ఈవెన్ ఇప్పుడు మనం భక్తులుగా ఉన్నాము, భక్తులుగా ఉంటే ధర్మంగా మనం వెళ్తున్నప్పుడు మనం మాక్సిమం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. మనం మనం నమ్మిన దాన్ని మనం ఎక్కడ సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు. మనం నా వెనక ఈ మార్గంలో గొప్ప గొప్ప వాళ్ళు నడిచారు, అలాంటి మార్గం నేను నడుస్తున్నాను, అలాంటి గొప్ప సాధన నేను చేస్తున్నాను. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారో, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, మా అబ్బాయి అమ్మాయి ఏమనుకుంటారో, ఓకేనా, మా తాత వాళ్ళు ఏమనుకుంటారో, అలా అనుకుంటే మాత్రం మన అంటే మనం నమ్మేది, మనం చేసేది మనకి ధర్మం అని మనకి అనిపించట్లేదు అనమాట. అట్లయితే మనం వెళ్ళే మార్గం మీద మనకి ఇంకా సందేహం ఉంది మనకి. అట్లయితే అయితే నిజంగా మనం నమ్మితే మనం ఎవరినైనా దేన్నైనా సరే ఈ పాయింట్ మీద మనం ఎక్కడ కించిత్ కూడా మనం ఒక స్టెప్ కూడా పక్కకి వెళ్ళం. మనం మహా అంటే ఏం చేస్తారు, వాళ్ళు మహా అంటే ఏం చేస్తారు, వదిలేస్తారా మనల్ని, వెలివేసేస్తారా? వాళ్ళు వదిలేస్తే వెలివేస్తే మనకి భగవంతుడి మీద అంత నమ్మకం లేదనుకోండి, ఏ, నా జీవితం, నా 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 పోషణ భగవంతుడు ఇప్పటికీ భగవంతుడే పోషిస్తున్నాడు, అప్పుడు భగవంతుడే పోషిస్తాడు. నిజంగా మనం సాధన చేస్తే, నిజంగా మనం కృష్ణ కథ, మనం నిజంగా మనం మనకు నిజంగా మనం శ్రద్ధాపూర్వకంగా మనం కానీ వింటుంటే, నిజంగా మన భక్తుల సాంగత్యంలో మనం నిజంగా సేవ చేయాలి, సేవ చేస్తుంటే మాత్రం మనకి ఈ ధైర్యం ఆటోమేటిక్ గా వస్తుంది. మన ఊరికే పై పైనే ఇది కూడా ఒక తంతు, ఏదో చేయాలా, ఏదో మంచిదేలే అనే పాయింట్ లో ఉంటే మనకి ఎవరికి ధైర్యం ఉండదు.
ఎందుకంటే మనం నడిచేది ధర్మం మీద అనేటువంటి ఆ నమ్మకం మన మీద లేకపోతే, మనకు లేకపోతే ఓకేనా? మనము ఎప్పటికీ మనకి ప్రశాంతంగా ఉండలేము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే నేను ఫాలో అయ్యేది ఇది సత్యం. ఈ ఫాలో అయ్యే దాంట్లో భగవంతుడి యొక్క అనుగ్రహం నిండుగా ఉంటుంది. భగవంతుడు నన్ను రక్షిస్తాడు అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఒక్కడున్నా సరే వాళ్ళు సైన్యంతో సమానం అన్నమాట. లేదు అంటే ఆ నమ్మకం లేదనుకోండి, మన పక్కన వందల కోట్లు ఉన్నా సరే మనకు భయంగానే ఉంటాం, ఆందోళనగానే ఉంటది. ఇప్పుడు రావణాసుడికి అంత ఉంది కదా, రథాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, వరాలు పొందాడు, పెద్ద పెద్ద ఇవన్నీ ఉన్నాయి కదా, కానీ ఎప్పుడు ప్రశాంతం పడుకుంది లేదు ఆయన. హిరణ్యకశిపుడికి ఎంత ఉన్నింది, మొత్తం దేవతలు సైతం ఆయనకి గులాము అన్నాడు. ఆయన ఏ రోజు ప్రశాంతం నిద్రపోవాలా? అంటే బయట కనిపించే రథాలు, అంటే మన బయట కనిపించే డబ్బులు, బయట కనిపించే హోదాలు, బయట కనిపించే ఈ హంగామా ఆర్భటాలు మన ప్రశాంతతకి అవి ఏమాత్రం దోహదపడలేవు. ప్రశాంతంగా ధైర్యంగా మనం ఉండాలి అంటే అంతర్గత వాతావరణం మారాలి. నేను చేసేది ఓకేనా, ఈ సృష్టిలోనే అత్యున్నతమైనటువంటి ధర్మాన్ని నేను పాటిస్తున్నాననే నమ్మకం మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉండాలి అని మనం అనుకుంటే మాత్రం గురువు చెప్పింది చేయాలి మనం. గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడు పాటిస్తేనే, అది ఆ ఆజ్ఞల్ని మనం సీరియస్ గా తీసుకుంటేనే మనకు ఆ ధైర్యం వస్తుంది. ఓకేనా? వాళ్ళు చెప్పేది ఒకటి, మన ఇష్ట ప్రకారం ఒకటి చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన సూచన సలహాలు ఏ రోజు మనకి ఆ ధైర్యం రాదు, ఆ నమ్మకం మనకి అస్సలు రానే రాదు. బతికినంత కాలం భయపడుతూనే బతకాల్సిందే, భయపడుతూనే మనం జీవిస్తూ ఉండాల్సిందే. ఆందోళనతో, ఇబ్బందులతో మనం జీవితం. మీరు 64 మాలలు చేసుకున్నా సరే, మీరు భగవద్గీత భాగవతం తిరిగి తిరిగి తిప్పి తిప్పి అటు ఇటు కొట్టినా సరే, లోపల గురు యొక్క ఆజ్ఞను పాటించడానికి మనం ఎంత సిద్ధంగా ఉంటేనే, ఆ పాటించేటప్పుడు మనకు వచ్చే అనుభవాలు, ఆ పాటించేటప్పుడు మనం నేర్చుకునే పాఠాలు, ఆ అనుభవం ఆ పాటించేటప్పుడు ఓకేనా, మనం మనం పొందే ఆ సాక్షాత్కారం ఓకేనా, అది మనకి ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. దేన్నైనా పోరాడగలము, అది ఎంత దూరమైనా మనం చూద్దాము అనే ఆ యొక్క భావన మనకు కలుగుతుంది అన్నమాట. ఓకేనా? అందుకే ఇక్కడ రాముడి దగ్గర ఏం లేదు, బయటికి ఏం కనబడట్లే, అంతా లోపలే ఉందంత. రాముడికి అంతా బయట కనబడుతుంది, కానీ లోపల భయపడుతున్నాడు. రాముడికి అంతా లోపలే ఉంది, కానీ బయటికి ఎక్కడ కూడా తొలగట్లేదు, ఏం కనబడట్లే. ఓకేనా? కాబట్టి బయట ఎన్ని ఆయుధాలు పెట్టుకున్నా సరే, ఎంత రక్షణ కవచాలు పెట్టుకున్నా సరే, లోపల గాని మనకి ఆత్మస్థైర్యం లేదనుకోండి, లోపల మనం ఆయుధాలు పెట్టుకోలేదనుకోండి, ఓకేనా? ఏం చేయలేరు. అందుకనే వానరుల దగ్గర ఏముంది, అసలు వానరుల దగ్గర ఏం లేదు. ఇంకా చెప్పాలంటే రా రావణాసుడి సైన్యం కింద చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, రకరకాలైన. వానరుల దగ్గర ఏముంది, ఒక కర్ర ఉంది, ఏదో చిన్న చిన్నవి అంతే. కానీ ఆ వానరులు వాళ్ళు అరిచే అరుపుకి, వాళ్ళ గాండ్రించేటువంటి అరుపుకి మొత్తం సైన్యం అంతా గడగడలాడిపోతున్నారు రావణాసుడికి. వాళ్ళ చేతులు ఏం లేదు. ఏంటి ఆ ధైర్యం? ధర్మం వెనకాల నిలబడుతున్నారు వాళ్ళు, రాముడు వెనకాల నిలబడుతున్నారు వాళ్ళు. ఒకసారి మనం వీక్ అవ్వచ్చు, కానీ మనం నిలబడేటువంటి వ్యక్తి వెనకాల నిలబడుతున్నాము, మన ప్రభుపాద వారి వెనకాల నిలబడుతున్నాము, ఈ గురు పరంపర వెనకాల మన వాళ్ళ వెనకాల మనం ఉన్నాము. సో వాళ్ళ యొక్క బాటలో మనం వెళ్దాం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అనే ధైర్యం మన దగ్గర ఉండాలి. లేకపోతే ఆ, జపం చేయడం ఒక తంతు, భగవద్గీత చదవడం ఒక తంతు, సేవ చేయడం ఒక తంతు అనుకున్నాం అనుకోండి, మనకు కుదరదు. జస్ట్ అది అది కూడా అన్ని కార్యక్రమాలు, ఇది కూడా ఒక కార్యక్రమమేలే అనే భావనలో వస్తే మనం ఎప్పుడు ఆయుధాలు మనం సేకరించలేం అంతర్గతంగా. ఎప్పుడైతే రావణాసుడు ఇట్లా ఇప్పుడు మళ్ళీ రెండోసారి వస్తున్నాడో,
అంటే పారిపోయాడు. రాముడు వదిలినటువంటి చేసినటువంటి ఆ యుద్ధంలో లక్ష్మణుడిని ఇచ్చేశాడని చెప్పేసి లక్ష్మణుడిని ఈ గతి పట్టించాడని చెప్పేసి రాముడు ఎప్పుడైతే విజృంభించాడో రావణాసుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వస్తాడు కదా, రథంతో మళ్ళీ వస్తున్నాడు. అప్పుడు విభీషణుడు చూస్తున్నాడు, అదే మళ్ళీ రథంతో వస్తున్నాడే, ఈ రాముడికి ఏంది అసలు ఏమీ లేవే అని, ఇది అన్యాయం, ఇది అధర్మం, ఇది యుద్ధం అన్నాడు. దానికి ఇప్పుడు మనం చూసాం, రాముడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు దానికి. ఇవి చూసిన తర్వాత అరే రాముడు ఒకడైపోయాడు, ఏం లేదని చూసాడు. ఇంద్రుడు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఒక ఒక గొప్ప రథాన్ని పంపించాడు అక్కడికి. రథాన్ని ఆ రథాన్ని వెయ్యి గుర్రాలు ఆ రథాన్ని లాగుతున్నాయి అన్నమాట. ఓకేనా? ఆ రథానికి కావాల్సిన సారథి పేరు కూడా మాతాలి. మాతాలి అనే రథ సారథి ఉన్నాడు. ఆల్మోస్ట్ ఇంకా ఇది ఇంకా చివరి రోజు అన్నమాట, ఇంకా ఆఖరి రోజు. సో రాముడు ఆ రథాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ రథాన్ని తీసుకున్నాడు, ఆ రథాన్ని. ఇక్కడ మనకు కారణాలు ఏంటి అంటే అదే మరి ఈ ఇంద్రుడు అదేదో ముందు రోజే పంపించచ్చు కదా, ఫస్ట్ డేనే పంపించాడు కదా ఈ రథాన్ని. ఇదేంటి ఆఖరి రోజు పంపించాడు ఏంది ఈ రథాన్ని? అదేదో ముందు నుంచి కానీ చేస్తుంటే ఇంకొంచెం యుద్ధము త్వరగా ముగించింది కదా. ఎందుకంటే ఆ రథంలో ఆయుధాలు ఉన్నాయి, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంటే ధీటుగా అంటే రావణుడి యొక్క రథం కంటే కూడా ఇంకా టెక్నాలజీలో ఇంకా హయ్యర్ లెవెల్లో ఉంది అది. ఎందుకనంటే ఎందుకు ఆయన మొదటి రోజు పంపించాడు, ఎందుకు ఇప్పుడు చివరి రోజు పంపించాడు అని అంటే, మొదటి రోజు ఇంద్రుడికి నమ్మకం లేదు రాముడు గెలుస్తాడు అని రావణాసుడి మీద. ఎందుకనంటే రావణాసుడు చాలా ఇబ్బందులు పెట్టాడు అనమాట దేవతల్ని. ర- చాలా సందర్భాల్లో దేవతల్ని ఓడించాడు రావణాసురుడు. కాబట్టి రావణాసుడు యొక్క శక్తి సామర్థ్యాలు ఎరిగిన వాళ్ళు ఇంద్రుడు, ఈయన ఏమి ఏమి అంటే ఏమి తీసుకోకుండా పోతున్నాడు, జస్ట్ సాధువుల యొక్క ఆ సాధువుల వేషధారణలో వెళ్తున్నాడు. పక్కన ఎవరు లేరు, సైన్యం లేరు, ఎవరు లేరు. మేము ఇంత సైన్యం తీసుకెళ్తే కూడా రావణాసుడు మమ్మల్ని ఆ బలంగా ఆ మమ్మల్ని ఓడించాడు. ఈయన ఏమి తీసుకోపోవడం లేదే, పక్కన లక్ష్మణుడు తప్ప ఇంకెవరు లేరే. మొదట్లోనే నేను రథం పంపించి ఒకవేళ రాముడు గాని ఓడిపోతే ఉన్న రథం కూడా నేను రాముడికి ఇచ్చేసిన తర్వాత అట్లా రథం ధ్వంసం అయిపోతుంది. ఆ తర్వాత నేను ఇంకా శాశ్వతంగా ఇంకా నేను రావణాసురుడు నన్ను తీసి చెండాడతాడు ఇంకా. కాబట్టి నేను ఇప్పుడు రథం మొదటే పంపించేసి అది రాముడు గాని దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక, లేదా రాముడు గాని ఒకవేళ రావణుడితో ఓడిపోతే ఇక జీవితకాలం నాకు రథం లేకుండా పోద్ది. ఇంక నేను ఎప్పటికీ ఇంక నేను ఇంకా రావణాసుడితో నేను ఇంకా పోటీ పడలేను. ఇంకా నా స్థానం పోతుంది ఇంకా పర్మనెంట్ గా, నా పరువు పోతుంది, నా పేరు పోతుంది అనే ఉద్దేశంతోనే మొదట్లో పంపించాల. ఇప్పుడు చివరి ఎందుకు పంపించాడంటే ఆల్మోస్ట్ ఇప్పుడు రావణాసుర సైన్యం అంతా పోయింది, మొత్తం చెల్లాచెదురైపోయింది. అయితే రాముడు చాలా బ- ఘనంగాను బలంగాను ఎదుర్కొన్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చిందన్నమాట. ఎస్, రాముడు సామాన్యుడు. ఎందుకంటే ఇప్పుడున్న స్థితిలోనే ఆయన 7 రోజులు తట్టుకున్నాడు అని అంటే రాముడు అంటే ఇంకా ఖచ్చితంగా ఇంకా రాముడికి మనం కానీ కొద్దిగా సపోర్ట్ ఇవ్వగలిగితే ఇక రాముడు ఖచ్చితంగా చంపేయగలుగుతాడు. ఇంకా ఆ తర్వాత మనం ఫ్రీ అయిపోతాము అనే అందుకల్లా లాస్ట్ లో ఇచ్చాడు ఇంద్రుడు. కాబట్టి ఒక్కోసారి ఏమవుతుందంటే మన ఫెయిలియర్స్, ఒక్కోసారి మన దెబ్బ మీద పడినప్పుడు ఒక్కోసారి మనకి గురువు చెప్పే మాట మీద మనకి నమ్మకం ఉండదు మనకి. ఎందుకంటే మన అనుభవాలు మనకి ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. మన శక్తి సామర్థ్యాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇవి నాకు పని, ఇవి నేను నిజంగా నేను చాలా వీక్ అయిన, నేను చాలా ఆ ఏమంటారు తెలుగులో, ఆ నేను చాలా వీక్ పర్సన్ ని, నా వల్ల ఏమి కాదు, నేను ఏం చేయలేను. అది ఆ మాట ఎందుకు వస్తుంది అని అంటే, నేను ఆ ప్రయత్నం చేసినప్పుడల్లా నాకు ఎక్కువ సందర్భాల్లో నాకు ఆ నేను ఎక్కువ ఓడిపోయాను, నేను ఎక్కువ అవమానాలు పడ్డాను కాబట్టి నాకు ఇంకా ఆ శక్తి లేదు అని మనం ఒక మూల కూర్చునేస్తున్నాం అనమాట. మనకి మనమే లోపల లోడ్ వేసేసుకున్నాం.
ఇదైతే నా వల్ల కాదు, ఇదైతే నేను చేయలేను, ఇదంతా నాకు కుదరదు. ఓకేనా అని మనం వేసేసుకొని మనకు మనమే, ఓకేనా, ఈ సేవ అయితే నేను చేయగలుగుతాను, ఇంకేం నేను చేయలేను, ఇంతవరకు అయితే మనం చూడగలుగుతాం, ఇంతకు మించి నేను చేయలేను. ఎందుకంటే మనము అవమానాలు పడ్డాము, దెబ్బలు తిన్నాము, మనం ఓడిపోయాము ఇంతకు ముందర, కాబట్టి నేను మళ్ళీ ఓడిపోకూడదని నాకు ఇష్టం లేదు ఇంకా అని చెప్పి, మన యాక్చువల్ గా మన దగ్గర ఉన్నటువంటి అసలైన బలాల్ని మనము లోపల పెట్టేసుకున్నాం అంతే. బలాలకి మించి మనలో ఉన్నటువంటి బలహీనతలు, దాన్ని పెద్దగా చూడడం ప్రారంభించాం. కానీ ఎప్పుడైతే గురువు వచ్చి, లేదు మీరు చేయగలరు, మీరు 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 దీన్ని ఖచ్చితంగా మీరు నిర్వర్తించగలరు అంటే మనకి నమ్మకం ఉండదు మన మీద. ఇంద్రుడిలాగే అన్నమాట. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ పడినప్పుడు ఇంద్రుడికున్న శక్తిని కూడా తాను పూర్తిగా మర్చిపోయాడు. తన దేవతల అధిపతిని మర్చిపోయాడు. కానీ ఇక్కడ మనకి గురువు చెప్తున్నాడు, లేదు మీరు చేయాలి అంటే, ఆహా మా వల్ల కాదు, తప్పించుకోవడం, అక్కడి నుంచి తప్పించుకోవాలా, ఏదో ఒకటి మాటలు చెప్పాలి, ఏదో ఒకటి మనమే కల్పించుకోవాలైనా సరే మనము చెప్పి మొత్తానికి ఆనికి తప్పించుకోవాలి మనం. సో గురువు తెలుసు, అదే తప్పించుకోవడానికి మాట్లాడుతున్నారా, తప్పించుకుంటే మనకే నష్టం అన్నమాట. మనకే నష్టం, తప్పించుకుంటే మనకే నష్టం. మనకి ఆయన ఎనలేని ధైర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, మనం ఏంటో మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, మనలో ఎంత సామర్థ్యం ఉందో మనకి నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి అవకాశాలు మనం వదులుకున్నాము అంటే, ఓకేనా, అలాంటి ఆ, ఆ, సన్నివేశాలు, అలాంటి సంఘటనలు, లేదా అలాంటి సేవలు మనం వదులుకున్నాము అంటే, మనము మళ్ళీ మళ్ళీ జన్మెత్తాల్సిందే ఇక్కడ. మనము ఎన్ని రకాలుగా మనం చేసినా సరే లోపల ఉన్న బలహీనతలు మనమే అధిగమించాల. అధిగమించడానికి ఒకరు మన వెనకాల ఉండి మనకి ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సో మనలో ఉన్నటువంటి బలహీనతలని ఎక్కువగా చూస్తున్నారు, కానీ మనలో ఉన్న బలాల్ని మనం అంచనా వేయకుండా, బలహీనత వల్ల బలాలు అంచనా, ఎందుకంటే అనుభవాలు ఉన్నాయి కాబట్టి. కానీ గురువు క్లియర్ చెప్తాడు అనమాట, మీరు ఇది చేయగలరు, మీరు ఇది చెయ్యండి, మీరు ఇది మీరు చేసి తీరాలి అన్నప్పుడు, మీరు కానీ కొద్దిగా ప్రయత్నం చేసే చాలు, కొద్దిగా ప్రయత్నం అంతే. నన్ను నమ్మి నాకు చెప్తున్నారు కదా, నన్ను నమ్మి నాకు ఇస్తున్నారు కదా, నేను ప్రయత్నం చేస్తాను అని ఒక అడుగైనా ముందేయాలి. ముందేస్తే అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తుంది ఇంకా బండి. ఇంకా ఆ తర్వాత ఇంక బలహీనతల్ని మనం ఇంకేమాత్రం పట్టించుకోమన్నమాట తర్వాత. బలహీనతలు ఆ రోజు మన బలహీనతల తర్వాత బలాలు అవుతాయి తర్వాత. అటువంటి వాళ్ళు ఒక్కరున్నా సరే సైన్యం అవుతారు ఇక్కడ, పెద్ద సైన్యం అవుతుంది అది. అందుకే మనకి ఉపదేశామృతం మొదటి శ్లోకంలో, వాచో వేగం మనసా క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్ని ఓ విషహేత ధీర పృథ్వీం ఆ, పృథ్వీం అపీమాం పృథ్వీం సశిష్యాత్ అంటారు. సర్వం అపీమాం పృథ్వీం సశిష్యాత్ అంటారు. ఎవరైతే వాచో వేగం మనసు వేగం క్రోధ వేగం ఈ వేగాలు తెచ్చినాడో అతను ఈ ప్రపంచాన్ని శాసించే శక్తి పొందుతాడు. అతను ప్రపంచంలో వ్యక్తులందరినీ తాను తన శిష్యులు చేసుకోగలుగుతాడు. అంటే తన మాట, తను చెప్పే మాట ప్రతి ఒక్కరికి అంగీకరిస్తారు ప్రపంచంలో అందరూ. అంటే లోపల ఉన్న వాతావరణం మార్చుకోగలగాలి, అంతర్గత వాతావరణం మార్చుకోగలగాలి. అంతర్గత వాతావరణం మార్చుకున్న వాడు మాత్రమే ఈ ప్రపంచంలో ఎలగలుగుతాడు. అది మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, ఎవరైనా సరే. సో ఇక్కడ మనం చూస్తే కనుక, ఆ మన జీవితంలో మనం పడినటువంటి, మనం ఎదుర్కొన్నటువంటి ఎన్నో పోరాటాల్లో మనం ఎక్కువ శాతం ఓడిపోయి ఉన్నప్పుడు మన మీద మనకు నమ్మకం పోతుంది. అందుకే ఇక్కడ ఇంద్రుడు ఇవ్వలేదన్నమాట మొదట్లో. తర్వాత నమ్మకం వచ్చింది, ఇంకా రాముడు ఆల్మోస్ట్ సైన్యాన్ని మొత్తం సమాప్తి చేసేసాడు,
ఇంక ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తే మనకు కూడా పేరు వస్తుంది ఈ టైంలో కానీ ఇస్తే. అదే రాముడు ఎలా గెలిచాడు అంటే ఇంద్రుడు ఇచ్చినటువంటి రథం వల్ల గెలిచాడు. అంటే అక్కడ కూడా నాకు పేరు కావాలన్నమాట. సో మొదట్లో నమ్మకం లేదు ఇంద్రుడికి, తర్వాత నమ్మకం వచ్చిందనమాట. అయితే ఆ రాముడు మాత్రం అది ఆ రాముడు మాత్రం ఏది అడగడు నాకు కావాలి అని, కానీ ఇచ్చింది మాత్రం తీసుకుంటాడు. భగవంతుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకోడు, మన దగ్గర నుంచి ఏమి ఆశించడు ఎప్పుడైనా కానీ, కానీ ఇస్తే మాత్రం తీసుకుంటాడు. రాముడైతే ఆశించలేదు నాకు రథం కావాలి, నాకు సైన్యం కావాలి, నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి, ఈ వసతులు కావాలి, నాకు ఇలా చేస్తే బాగుంటుంది అని అడగడు. కానీ మనమే ఇవ్వగలగాలి భగవంతుడికి, మనమే చేయగలగాలి భగవంతుడికి. అరే భగవంతుడికి ఇది లేదే అది లేదే, భగవంతుడికి ఇది ఇస్తే ఇంకా బాగుంటుంది అని మనకి అనిపించాలన్నమాట. మొత్తానికైతే ఇవ్వడం మంచిది, మనం భగవంతుడికి ఇవ్వడం మంచిది. ఇంద్రుడు ఇచ్చాడు, అదే లాస్ట్ రోజైనా ఇచ్చాడు మొత్తానికి. మొత్తానికి ఇవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుంది. మనకి ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు అది వెంటనే చేయడానికి సిద్ధపడాలి. మంచి పని చేయాలనుకుంటే, చెడ్డ పని చేయాలన్నప్పుడు ఒకటి రెండు నాలుగు ఐదు సార్లు ఆలోచించాలి మనం. కానీ మంచి పని చేయాలనుకున్నప్పుడు మాత్రం అది వెంటనే చేయడం మంచిది. సో ఇక్కడ అనిపించింది వెంటనే ఎవరికి, ఇంద్రుడికి. ఇంక వెంటనే ఆలోచించాల, వెంటనే ఇచ్చేశాడు. కానీ భగవంతుడు ఏమి ఆశించాడు, అయినా తీసుకున్నాడు అన్నమాట. సో అందువల్ల మనం గమనిస్తే కనుక ఈ అది ఒక కారణం అయితే, రెండో కారణం రాముడు యాక్సెప్ట్ చేసేసాడు పర్వాలేదు అని. ఇంకొకటి ఆ ఆ, మనము ధర్మాన్ని, మనం అధర్మాన్ని మనం ఎప్పుడు కూడా పుణ్యకారంతో మన పుణ్యం పుణ్యం చేయడం వల్ల అధర్మాన్ని జయించలేం మనం. అధర్మాన్ని జయించాలంటే మనం పుణ్య పాపాలకి అతీతంగా వెళ్ళగలగాలి, పాప పుణ్యాలకి అతీతంగా వెళ్ళగలగాలి. మనం అందరం ఏం చేస్తామంటే, ఓకేనా, అధర్మాన్ని ఎదుర్కోవడానికి మనం పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాం. అధర్మం ఎదుర్కోవడానికి ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే ఏంటి? భక్తి చేయాలి. భక్తి చేసే వాళ్ళు మాత్రమే అధర్మాన్ని ఎదిరించగలుగుతారు. కేవలం పుణ్యకర్మాలు చేసుకునే వాళ్ళకి మాత్రం అధర్మాన్ని ఎదిరించలేరు. ఉదాహరణకి దేవతలు ఎక్కువ భక్తి చేసుకోరు వాళ్ళు. వాళ్ళు ఎక్కువ యజ్ఞాలు యాగాలు అంటే పుణ్య కార్యక్రమాలు ఎక్కువ, వాళ్ళ మంచి పనులు చేయడంలో ఎక్కువ నిమగ్నం అవుతారు. కానీ వాళ్ళు ఎప్పుడు భక్తి చేయరు. వాళ్ళు కేవలం పుణ్యకర్మను మాత్రమే వాళ్ళు పెంచుకున్నారు తప్ప, వాళ్ళు భక్తి శుక్తిని వాళ్ళు పెంచుకోలేకపోతున్నారు. అందువల్లనే దేవతలు పుణ్యకర్మను సంపాదించుకున్నారు కాబట్టి రావణాసుడు లాంటి అధర్మాన్ని ఎదిరించడానికి వాళ్ళ దగ్గర ధైర్యం సరిపోలే, శక్తి సరిపోలేదు. కానీ ఎప్పుడైతే ఆ పుణ్యం అంటే రథాన్ని ఎవరికి ఇచ్చాడు ఇంద్రుడు, భగవంతుడికి అర్పించాడో, అంటే ఇప్పుడు అదే యాక్చువల్ గా భక్తిలోకి ఎంటర్ అయ్యాడు ఆయన. పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల మన అధర్మాన్ని జయించే శక్తి మన దగ్గర ఉండదు. భక్తి చేసుకున్న వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది. ఎందుకంటే భక్తి చేసుకుంటే పాప పుణ్యాలకి అతీతంగా వెళ్తారు. పాప పుణ్యాలకి అతీతంగా వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రమే ధర్మాన్ని చూడగలుగుతారు, అధర్మాన్ని నాశనం చేయగలుగుతారు. సో పాప పుణ్యాల్లో ఇరుక్కున్న వాళ్ళు అధర్మాన్ని ఎదుర్కోలేరు, వాళ్ళకి భయం ఉంటది ఎప్పుడు కూడా, ఆందోళన వస్తుంది. అందుకనే మన రోజు సాధన చేయకపోతే, మన రోజు భగవంతుడికి సంబంధించినటువంటి కార్యాల్లో నిమగ్నం కాకపోతే, సేవ చేసుకోకపోతే, అది కూడా విష్ణుకి కృష్ణుడికి కానీ మనం సేవ చేయకపోతే, అది
కేవలం పుణ్య కార్యక్రమం కిందకి వెళ్తుంది. ఆ పుణ్యంతో వీటిని పోరాడలేం మనం. మన పాప పుణ్యాలకి అతీతంగా భక్తి చేసుకున్న వాళ్ళు మాత్రమే యుద్ధాన్ని జయించగలుగుతారు, అధర్మాన్ని జయించగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఇంద్రుడు ఫస్ట్ టైం ఇప్పుడు ఆయన తన పుణ్య కార్యక్రమం, ఎవరి పుణ్యాన్ని పుణ్యం చేసుకునే అవకాశం నుంచి తన పుణ్యానికి పాపానికి అతీతంగా వెళ్తున్నాడు రాముడికి అర్పించడం వల్ల తన రథాన్ని. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు కదా. ఇప్పుడు రావణ తిరిగి వచ్చాడు. ఇప్పుడు రాముడు రథంతో ఉన్నాడు. ఇప్పుడు రాముడు రథంతో ఉన్నాడు. ఇప్పుడు జరిగే యుద్ధం ఎలా ఉంది అని అంటే, మిగతా వాళ్ళందరూ ఆపేశారు అనమాట యుద్ధం. వాళ్ళు యుద్ధం చేయడం ఆపేసి రాముడికి రామ రాముడికి రావణాసుడికి మధ్య జరిగే ఆ యుద్ధం చూస్తున్నారు అనమాట. అంత భీకరంగా ఉందన్నమాట. మిగతా వాళ్ళు యుద్ధం చేయడం ఆపేశారు. అంటే ఇక్కడ వానరులు, రావణుడు సైన్యం వాళ్ళ మధ్య యుద్ధం చేయట్లేదు, వాళ్ళు కొట్టుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళందరూ కలుసుకొని వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఆ యుద్ధాన్ని తిలకిస్తున్నారు అనమాట. రాముడు వదిలేటువంటి బాణాలకి రావణాసుడు మైకులో పడిపోయాడు. ఇప్పుడు ఆయన మైకులో పడిపోగానే వెంటనే రావణాసుడు యొక్క రథ సాధ్యం ఏం చేశాడంటే, వెంటనే ఆయన తీసుకెళ్లిపోయాడు, రథం తీసుకెళ్లిపోయాడు. వెంటనే తీసుకుని వెళ్ళేసి ఒక నది దగ్గర పెట్టేశాడు ఆయన్ని. రథసారథి చాకచక్యంగా తీసుకెళ్లిపోయాడు అక్కడి నుంచి. లేకపోతే రావణాసుడు చచ్చిపోతాడు అక్కడ. రావణాసురుడు అయితే రథసారథి ఏం చేశాడు, వెంటనే ఆడ కొద్దిసేపు ఆయనకి అక్కడ ఉండి కొన్ని ఆ, కొన్ని పూజలు నిర్వర్తించి మొత్తానికి ఆ నీటితో మళ్ళీ చల్లి ఆయన మీద ఆయన ఆ, మళ్ళీ ఆయన మేలుకునేటట్టు చేశాడు అనమాట మళ్ళీ. అయితే ఇప్పుడు రావణాసుడు లెయ్యంగానే ఏం చేస్తున్నాడంటే అతను తిడుతున్నాడు అనమాట. ఇప్పుడు దాకా అసలు ఆయన ఇప్పుడు ప్రాణంలో ఉన్నాడు అంటే అది రథసారథి చేసిన పనే అది. రథసారథి చేశాడు. వెంటనే చాకచక్య అన్ని తీసుకొచ్చేసాడు. అంత వేగంగా తీసుకొచ్చేసాడు అనమాట. తీసుకొని వచ్చి మళ్ళీ ఆయనకి ప్రాణం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. మళ్ళీ అతను నార్మల్ స్థితికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను బయటికి రాగానే మళ్ళీ వెంటనే రావణాసుడు వచ్చేసి మళ్ళీ వెంటనే ఆయన తిడుతున్నాడు. నీకు బుద్ధి ఉందా లేదా, ఎందుకు తీసుకొచ్చి ఇక్కడికి, ఆడబెట్టాలి కదా నన్ను, ఆడే ఉంచాలి కదా నన్ను, వచ్చి ఇక్కడ నన్ను తీసుకొచ్చి ఆ నన్ను ఇప్పుడు నా చూడు ఇప్పుడు ఎలాంటి పేరు వస్తుందో అక్కడ, నేను పారిపోయానని చెప్తారు వాళ్ళు, అది ఇది అని. చూడండి, కొద్ది కూడా కృతజ్ఞత లేదనమాట. మోహంలో ఉండే వాళ్ళకి, ఆ మోహం ద్వారా వచ్చే మాయలో ఉండే వాళ్ళకి కొద్దిగా కృతజ్ఞత ఉండదు అనమాట. వాళ్ళకి కృతజ్ఞత చూపించరు వాళ్ళు. ఎంత మంచి చేసినా వాళ్ళు చూపించరు. వాళ్ళు అసలు గుర్తించరు అన్నమాట. వాళ్ళు అసలు వీళ్ళు ఏమనుకుంటారంటే మన దయాదాక్షిణ్యం మీద వీళ్ళు బతుకుతున్నారు అనుకుంటారు వాళ్ళు. మనం చేయబట్టే వీళ్ళు బతుకుతున్నారు వీళ్ళంతా అని. కానీ కానీ వీళ్ళందరూ మనల్ని భరించబట్టే మనం ఇక్కడ ఉన్నామనే పాయింట్ వాళ్ళకి అర్థం కాదు అది. మనం చేసే అకృత్యాలకి వాళ్ళు ఎంతో ఓర్పుతో సహనంతో వాళ్ళు భరిస్తూ ఉన్నారు కాబట్టి మనలాంటి వాళ్ళ జీవితాలు గడుస్తున్నాయి ఇక్కడ. వాళ్ళు మన జీవితం నుంచి వాళ్ళు కానీ పక్కకి వెళ్తే మన పని కూడా మనం చేసుకోలేము అనమాట. అంత ఆధారపడిపోయాను, కానీ మనం అంత ఆధారపడిపోయినా కూడా మళ్ళీ మనం వాళ్ళే తిడతాం మళ్ళీ మనం. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు ఆ డ్రైవర్ దయలక్షణాల మీదే ఈ రోజు యాక్చువల్గా అతను బతుకున్నాడు. ఈ విపరీతమైనటువంటి ఈ మోహంలో ఉండేవాళ్ళు, ఆ అత్యంత ఆ మాయలో ఉండేవాళ్ళు, ఓకేనా, వాళ్ళ 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 జీవితాలే వేరేల మీద ఆధారపడి జీవిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు లేకపోతే బతకలేరు. కానీ వాళ్ళ ఫీలింగ్ మాత్రం నా వల్లే వీళ్ళు బతుకుతున్నారనే ఫీలింగ్. కాబట్టి వాళ్ళు నా మీద ఆధారపడ్డారు కాబట్టి నాకు అధికారం ఉంది, నేను ఏమైనా మాట్లాడడానికి, నేను ఏమైనా చేయడానికి నాకు అధికారం ఉంది అనే భావనలో ఉంటాను. వాళ్ళనే మాటలు ఎదుటి వాళ్ళు ఎంత వాళ్ళు కష్టపడుతున్నారని వాళ్ళకి కనీసం అంచనా కూడా ఉండదు అనమాట వాళ్ళకి. కోర్స్ ఇవన్నీ మన అందరిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వేరు వేరు శతాల్లో ఉన్నాయి. ఇవన్నీ మనం గుర్తించుకోవాలి. కానీ మనం గుర్తు పెట్టుకుంటేనే దా- దాని నుంచి ఎట్లా బయటపడగలమని మనం అర్థం చేసుకోగలగాలి. దానికి తగిన విధంగా మనం సాధన చేయాలి. లేదా వీలైతే మన
మన ఆ, ఆ, మనం చూసే విధానాన్ని మార్చుకోవాలి ఇప్పుడు మనం. ఎప్పుడైతే రావణుడు రావణుడు వెళ్ళిపోయాడు కదా, అంటే ఇప్పుడు అక్కడ ఉన్నాడు అక్కడ. అక్కడ ఆ ఒక అద్భుతం జరిగింది అనమాట యుద్ధ రంగంలో. రావణాసుడు వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆయన ఇంకా ఆ సన్నివేశం వేరే దగ్గర జరుగుతా ఉంది, ఎందుకంటే రథ సాధ్య తీసుకెళ్ళిపోయాడు కదా ఆయన్ని. ఇక్కడ అద్భుతం జరిగింది అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే అగస్త్యముని వచ్చి ఆదిత్య హృదయ మంత్రాన్ని ఇచ్చాడు అనమాట రాముడికి. ఆదిత్య హృదయ మంత్రం పఠించమని చెప్పాడు. ఆదిత్య హృదయ మంత్రం ఏంటంటే సూర్యుడిని కీర్తించడం అనమాట. ఎందుకు అగస్త్యముని ఆ టైంలో వచ్చి అది ఇచ్చాడు అని అంటే, ఏనా, రా రాముడు ఒక విధంగా యుద్ధం చేసి చేసి చేసి, ఏనా, అలసిపోయి ఉన్నాడు అక్కడ. ఏనా, మళ్ళీ ఆయనకి, ఓకేనా, ఆ శక్తి పునరుద్ధరించడానికి అగస్త్యముని వచ్చి ఆయనకి ఆదిత్య హృదయ మంత్రం ఇచ్చాడు. మళ్ళీ మనం తిరిగి ఆ శక్తి పుంజుకోవడానికి. కనుక భగవంతుడికి ఏం అవసరం, అబ్బా శక్తి ఎందుకు ఇవ్వాలి, శక్తి ఏం ఇవ్వాలి. ఇక్కడ ఇక్కడ రాముడు ఒక సామాన్యుడిగా కింద వచ్చి ధర్మం వైపు నిలబడితే, ఆ సామాన్య వ్యక్తి ఎంతటి వాడినైనా సరే తాను ఆ, విజయం సాధించగలుగుతాడు అన్న ఆ విషయం చెప్పడానికి కూడా వచ్చాడు. ఒక సామాన్య వ్యక్తిగానే తాను ఇక్కడ పాత్ర పోషిస్తున్నాడు. ఎస్, మనము పోరాడుతూ ఉన్నప్పుడు, భక్తిలో పోరాడుతున్నప్పుడు ఒకసారి మనం అలసిపోతాం మనం. ఎంతటోళ్ళు కూడా, ఏనా, శరీరంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రకృతి ధర్మంలో భాగంగా మన శక్తి క్షీణిస్తుంది. ఇక మనం ఏం తెలుసుకోవాలంటే రాముడి దగ్గర నుంచి ఎప్పుడు మనం భక్తుల దయ మీద ఆధారపడాలి, ఆచార్యుల యొక్క దయ మీద ఆధారపడాలి. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ బహుమతుల్ని, లేకపోతే వాళ్ళు ఇచ్చే ఆ సూచనల్ని, సలహాలు మనం తీసుకోవాలి. వాస్తవానికి రాముడికి అవసరం అయ్యేది అవసరం లేదు, కానీ మనకి నేర్పిస్తున్నాడు. మనకి శక్తి కావాలి అంటే, భక్తుల మన శక్తి కావాలంటే అది మనకి గురువులు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు పాటించడం వల్ల మళ్ళీ మన శక్తి వస్తుంది. వాళ్ళు పఠించమంది మనం, వాళ్ళు చేయమంది మనం చేస్తే మనకి శక్తి వస్తుంది. వాళ్ళు ఏ ఆజ్ఞ ఇస్తారో ఆ ఆజ్ఞ పాటించడం వల్ల మనకి శక్తి వస్తుంది మనకి. అంతే తప్ప వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞల్ని మనం వదిలేసామనుకోండి, పట్టించుకోలేదు అనుకోండి, మనం దాన్ని నిర్లక్ష్యం చేసామనుకోండి, మన శక్తి ఇంకా ఇంకా క్షీణించిపోతానే ఉంటుంది. మన చివరి దాకా భక్తిలో ఉండలేము అప్పుడు. అందుకని ఇక్కడ అగస్త్యముని ఒక ఆచార్యుడి రూపంలో ఆయన చూసుకొని ఆయన ఇచ్చిన సలహాన్ని తీసుకున్నాడు. అప్పుడు శక్తి పుంజుకున్నాడు రాముడు మళ్ళీ. ఎందుకంటే అది సామాన్య యుద్ధం కాదు అక్కడ జరిగింది. రావణ తిరిగి వచ్చే లోపల అగస్త్యముని దగ్గర నుంచి ఆదిత్య హృదయం మంత్రం పఠించిన తర్వాత మళ్ళీ బలం పుంజుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సిద్ధమయ్యాడు. ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారానికి చోటు లేదు. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ అజ్ఞానానికి చోటు లేదు. ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ నెగటివ్ ఎనర్జీకి తావు లేదు అక్కడ. అందుకే ఈ ఆదిత్య హృదయ మంత్రం ఇవ్వంగానే, నాకు అవసరం లేదు, నన్ను నేను చూసుకోగలను, ఏం చూసుకోవాలా అంటే, ఒక 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 గురువు వచ్చి మనకి ఇస్తున్నాడు అని అంటే మన స్థితిగతులు తెలుసుకొనే ఇస్తున్నాడు. అది మనకు అవసరం కాబట్టి చెప్తున్నాడు. అది అవసరం మనం చెయ్యాలి కాబట్టి చేస్తే మన కొన్ని కొన్ని బలహీనతల నుంచి మనం బయటికి రాగలమని తెలిసే ఇస్తున్నాడు మనకి. కానీ మనం నిర్లక్ష్యం చేసామనుకోండి ఆజ్ఞల్ని, మనం భక్తిలో పతనం అనేది గ్యారంటీ. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే
రావణాసుడు ఇప్పుడు సారీ ఇప్పుడు కనుక వచ్చాడు రాముడు ఏం చేశాడంటే మతాలి తన తన సారథిని ఏమన్నాడంటే ఇప్పుడు చూసావా అక్కడి నుంచి రావణాసుడు వస్తున్నాడు. రావణాసుడు వస్తున్నాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఇప్పుడు. నువ్వు జాగ్రత్తగా తన స్థితిగతులను చూసుకొని తర్వాత నువ్వు ఏ విధంగా పోరాడాలో నువ్వు పోరాడు తర్వాత అంటాడు. స్థితిగతులు చూసుకో అతను ఏ పద్ధతితో వస్తున్నాడు, ఏ స్ట్రాటజీతో వస్తున్నాడు, ఏ ఆలోచనలతో వస్తున్నాడు, ఇప్పుడు ఏ కొత్త ప్లాన్ తో వస్తున్నాడు నువ్వు గమనించుకొని ఆ తర్వాత నువ్వు చేయవలసింది నువ్వు చేసుకో అంటాడు. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ అదే రాముడు వచ్చేసి ఆ మతాలితో ఏమంటాడంటే నిన్ను క్షమించు, నేను నీకు ఈ ఆజ్ఞ నేను ఇచ్చాను, నేను ఆజ్ఞ ఇచ్చాను, నా ఆజ్ఞను పాటించమని చెప్పేసి నేను నిన్ను కొంత కొంచెం నేను ఒత్తిడి చేశాను నీ మీద. నేను నిన్న నేను నిన్ను ఒత్తిడి చేయవలసింది కాదు నేను నిన్ను. ఎందుకనంటే నువ్వు రథసారథి కాబట్టి నీకు బాగా తెలుసు నువ్వు ఏం చేయగలవో ఎంత చేయగలవు. కాబట్టి నీ అనుభవం నీకు ఉంది కదా, నీ అనుభవాన్ని నేను గౌరవించాలి. కాబట్టి నీకు ఏది మంచిది అనిపిస్తే నీకు ఏది బెస్ట్ అనిపిస్తే నువ్వు అది చేసుకో. నా ఇన్స్ట్రక్షన్ నువ్వు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మొదటేమో ఆజ్ఞాపించాడు, ఆజ్ఞాపించిన తర్వాత ఆలోచించాడు. నేను చెప్పాల్సిన అవసరం అతనికి లేదు, ఎందుకంటే అతను ఆల్రెడీ ఎంతో అనుభవం ఉన్నవాడు. కాబట్టి నా దానికంటే కూడా తనకు మంచి నిర్ణయం తీసుకోగలుగుతాడు అని చెప్పి ఆ ఆ డ్రైవర్ ని గౌరవిస్తున్నాడు అనమాట. డ్రైవర్ యొక్క అనుభవానికి ఆయన గౌరవిస్తున్నాడు. అంటే త- రాముడు తనతో ఉన్న వాళ్ళు కూడా తను ఏం చేస్తాడు, నేను చెప్పిందే నువ్వు వినాలి, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అనే పాయింట్ లో ఆయన ఎక్కడ ఆ ఆ ఆ దాని ఏమంటారు అంత అంత గట్టిగా చెప్పి ఓకే అతన్ని తన ఇష్ట ప్రకారం చేసుకో ఉండొచ్చు. తనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు రాముడు. తనకు కావాలనుకుంటే చేసుకో ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే రాముడు అతని అతనికి గౌరవిస్తున్నాడు. ఎందుకని? అతని అనుభవానికి. మేబీ రథసారథిగా తన తన స్థానం చిన్నది కావచ్చు, తన స్థానం చిన్నది, కానీ తనకు కూడా తెలివితేటలు ఉన్నాయి, తన దగ్గర కూడా సామర్థ్యం ఉంది, తన దగ్గర కూడా అనుభవం ఉంది. కాబట్టి తన నిర్ణయాన్ని గౌరవిస్తూ నీకు ఎలా తోచితే, నీకు ఏది మంచిది అనిపిస్తే, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆ, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నీకు బాగా తెలుసు. కాబట్టి నువ్వే చూసుకో అని చెప్పి తనకి ఆ తర్వాత ఆదేశం ఇచ్చాడు అనమాట. తర్వాత ఫస్ట్ లైన్ ఏమో నువ్వు నేను చెప్పినట్టుగా నువ్వు ముందు గమనించుకో, ఆ తర్వాత నువ్వు దానికి తగినట్టుగా నువ్వు ఆ, ఇక్కడ ఈ విధంగా ఉండు, ఇక్కడ ఈ విధంగా ఉండు ఫస్ట్ ఆదేశం ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు ఏం చేశాడు, లేదు తనకి అనుభవం ఉంది, తనకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి తనకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. నీకు తెలుసులే ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో, నేను నీకు ప్రతిసారి నీకు ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు. ఇలా నేను ఆజ్ఞాపించినందుకు మొదట ఆజ్ఞాపించినందుకు క్షమించు అని చెప్పాడు అనమాట రాముడు. నిజంగా మతాలికి ఇప్పుడు ఏమనిపించిందంటే మొదటిసారి నన్ను గుర్తించాడు, మొదటిసారి ఆ నా మీద ఎంతో నమ్మకంతో నన్ను నమ్మి నాకు నేను ఏ నిర్ణయం తీసుకోవడానికి నాకు ఒక అవకాశం నాకు ఇచ్చాడు భగవంతుడు అనేసరికి తనకి ఎంతో అదేమంటారు ఆ, లోపల ఆనందం వచ్చింది, లోపల ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నా మీద నన్ను ఇంత నమ్ముకున్నారా వీళ్ళు అనేటువంటి ఆ భావన కలిగింది అనమాట ఆయన. సో ఎప్పుడైనా మనం సేవలు ఇచ్చేటప్పుడు, ఎప్పుడైనా మనం సేవల్లో ఉన్నప్పుడు, సేవలు తీసుకునేటప్పుడు, సేవలు ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క శక్తిని మనం రెస్పెక్ట్ చేయాలి. ఒక్కోసారి వాళ్ళ అనుభవం మీద మనకి చెప్తున్నప్పుడు మనం వాళ్ళ అనుభవం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పే సూచనల్ని మనం తీసుకోవాలి మనం. కానీ మనం ఏదో హయ్యర్ పొజిషన్ ఇచ్చారు కదా అని చెప్పేసి మనం అనుకున్నట్టుగానే మనం చెప్పినట్టుగానే ప్రతిదీ
మనం ఇక్కడ అడుగు అంటే అప్పుడే ఒక అడుగు వేయాలి అనే అంత అటువంటి ఆ డిక్టేటర్షిప్ మనలో ఉండకూడదు. ఓకేనా? ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా మనం అర్థం చేసుకొని తగిన విధంగా మనం వ్యవహరించి, ఒకవేళ వాళ్ళు మంచి సూచనలు ఇస్తే దాన్ని పాటించడానికి ప్రయత్నించాలి. మనం ఇప్పుడు వీళ్ళు మనం పాటిస్తే మనం లోకు అయిపోతాము. మనం లేదు యాక్చువల్గా అది మనం మన మన గర్వంతోనో అహంకారంతో ఉన్నప్పుడు మనం వాళ్ళ సూచనలు తీసుకుంటేనే మనం చిన్నతనం అయిపోతుందని మన భావన కలిగింది అంటే మళ్ళీ అహంకారం గర్వం ఉందని అర్థం. అలా కాకుండా వాళ్ళు చెప్పేటువంటి సూచనలు పాటించి ఎస్ దీంట్లో ఇది ఉంది, నాకు ఆ థాట్ నాకు రాలేదని వాళ్ళని అప్రిషియేట్ చేసామనుకోండి, చాలా బాగా చేసావు, చాలా బాగా చెప్పావు, ఇది చాలా బ్రహ్మాండంగా చేసుకొని వచ్చావు ఇది అని చెప్పి వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు వాళ్ళ ప్రాణాలు వేయడానికి వాళ్ళు సిద్ధపడతారు అనమాట. వాళ్ళ ప్రాణాలు వేయడానికి సిద్ధపడతారు. అంటే వాళ్ళ అభిమానాన్ని మనకు మనకు ఆ, మనం సాధించామన్నమాట. వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని మనం సాధించాం. అప్పటి నుంచి వాళ్ళు మనకి గౌరవించడం ఇంకా మొదలు పెడతారు. వాళ్ళు మన మాట వినడానికి ఇంకా వాళ్ళు సుముఖత చూపిస్తారు వాళ్ళు. అంతేగాని నాకు తెలుసులే, నాకు తెలుసు నేను ఎప్పుడు ఏం చేయాలో, నేను చెప్పేది మాత్రం నువ్వు చెయ్యి, నేను చెప్పేది ఇక్కడే కాదు, ఈవెన్ మన కుటుంబంలో కూడా చెప్తున్నాను. మన పిల్లల సామర్థ్యం తెలుసుకోవాలి. ఒక్కోసారి వాళ్ళు చెప్పేది కూడా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు వినాలి. వాళ్ళు విని మన దగ్గర మంచి ఇది ఉంటే అట్లా కాదైనా దీనికంటే ఇది చేసి ఒకసారి నువ్వు ఆలోచించని చెప్తే వాళ్ళు మనకి మన మన మాటను వాళ్ళు గౌరవిస్తారు. అలా కాకుండా నీకేం తెలియదులే, నువ్వు ఉండు, నేను చూసుకుంటాను ఇదంతా, నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అసలు నేను ఒకడు ఉన్నానా. అది ఎక్కడైనా సరే, సేవకులైనా సరే, మనం ఉద్యోగం చేసే ఆఫీస్ లో ఉద్యోగం చేసే వ్యక్తులైనా సరే, మనం ఎక్కడైనా వ్యాపారం చేసేటప్పుడు మన దగ్గర ఉన్న పని వాళ్ళైనా సరే, వాళ్ళు మనల్ని ఎప్పుడు వాళ్ళు ఓన్ చేసుకోరు అనమాట. వీళ్ళు మనతో అభిమానంతో ఉండలేరు వాళ్ళు. జీతానికి ఇచ్చి పని చేసి వెళ్ళిపోతారు కానీ మనకు కావాల్సినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉండరు. లేదా మనకి అవసరమైనప్పుడు వాళ్ళు ఎప్పుడు మనకు కావాల్సినప్పుడు వాళ్ళు వాళ్ళు మనకి రమ్మంటే వాళ్ళు రారు అనమాట వాళ్ళు. అది ఎక్కడైనా అంతే. సో వాళ్ళ యొక్క స్థితిగతులు అర్థం చేసుకొని వాళ్ళు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వాళ్ళకి తగిన స్థానాన్ని, ఓకేనా, మనం మనం వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనం కానీ ఇచ్చామనుకోండి, వాళ్ళు వాళ్ళ ప్రాణానికి మించి చేస్తారు అనమాట. ఏది ఇచ్చినా సరే అంతే నమ్మకంతో శ్రద్ధతో చేస్తారు వాళ్ళు. అది దానికి ముందు కొంత మనం కూడా వాళ్ళు టెస్ట్ చేయాలి. వాళ్ళ వాళ్ళు నిజంగా వాళ్ళు ఆ వాళ్ళు చేసే ఆ సేవ కాదు, దాని వెనకాల బాధ్యత ఉందా లేదా, దాని వెనకాల శ్రద్ధ ఉందా లేదా, అది మనకు గమనించుకొని ఇవ్వాలి ఆ పని. అంతేగాని ఊరికే కనిపించే వాళ్ళంతా అది కాదు ఉద్దేశం, అది కాదన్నమాట. అంటే ఆ మాత్రం నమ్మకాన్ని మనం వెళ్ళబుచ్చాలన్నమాట. అది ఇప్పుడు చూడండి, రావణాసుడు ఏం చేశాడు, తన డ్రైవర్ అట్లా చేయగానే వెంటనే తిట్టేశాడు అతన్ని. నువ్వు ఎందుకు చేసావు ఇట్టగా, నీకు బుద్ధి ఉందా లేదా, ఎట్లుంది, ఈ టైం ఎందుకు తీసుకొచ్చావు నన్ను. అరే ప్రాణం కాపాడినోడికి నువ్వు కనీసం కొద్దిగా కూడా కృతజ్ఞత లేదే అసలు. అంటే ఆ మోహంలో ఉండేటప్పుడు మనకు వచ్చే క్యారెక్టర్ అదనమాట. కానీ జ్ఞానంలో ఉన్నప్పుడు వచ్చే క్యారెక్టర్ ఇది, వాళ్ళని గుర్తించడం వాళ్ళని. ఓకేనా? అయితే అందుకనే ఇక్కడ రావణాసుడి యొక్క క్యారెక్టర్ కి రాముడి క్యారెక్టర్ కి మనం ఒకసారి చూసుకుంటే కనుక, రావణాసుడి క్యారెక్టర్ లో మోహం ఉంది కదా, కానీ రాముడి క్యారెక్టర్ లో ప్రేమ ఉంది. సో మోహంతో ఉన్నప్పుడు మనం డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది, ప్రేమతో ఉన్నప్పుడు మనం వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది, మనం ఒకసారి గమనించుకుంటే, ఎప్పుడైతే మనం మోహంలో ఉంటామో వేరే వాళ్ళని వాడుకోవాలని ప్రయత్నిస్తాం మనం. వేరే వాళ్ళని ఎలా వాడుకోవాలి వీళ్ళని, అసలు మన స్వార్థానికి వాళ్ళని ఎలా వాడుకోవాలా, మన కార్యం నిర్వర్తించడానికి వాళ్ళని ఏ స్థాయిలో వాళ్ళని మనం వాడుకొని ఒకసారి అవసరం తీరిన తర్వాత వాళ్ళని వదిలేయడం. ఇది మోహంలో ఉండే వాళ్ళు చేసేటువంటి క్యారెక్టర్ అది. అదే రాముడు ప్రేమతో ఉండేవాళ్ళు
ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు చేయలేదనుకోండి, ఎందుకు చేయలేకపోయారని అర్థం చేసుకుంటారు. వెనకాల ఉన్న కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీలైతే దాని నుంచి బయటపడడానికి వీళ్ళకి హెల్ప్ చేస్తారు అన్నమాట. అది. అలాగే మోహాలు ఉండే వాళ్ళు ఓకేనా, ఎంత అవుట్పుట్ ఇచ్చావు, నువ్వు కష్టపడ్డావు కదా, దీనివల్ల నాకు ఏం లాభం వచ్చిందో చూస్తారు. నాకు కావాల్సింది రిజల్ట్ మాత్రమే. నాకు కావాల్సింది ఆ రిజల్ట్. దాని వెనకాల అతను ఎంత కష్టపడుతున్నాడో అది చూడరు అన్నమాట మోహంలో ఉండేవాళ్ళు. వాళ్ళ కింద వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో కావచ్చు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళతో ఇలాగే ఉంటుంది వాళ్ళ వ్యవహారం. అదే రాముడు అంటే ప్రేమతో ఉంటే వాళ్ళని గౌరవించడం ప్రారంభిస్తారు. వాళ్ళు కష్టపడిన దానికి కూడా గుర్తుపెట్టుకుంటారు. మేబీ రిజల్ట్ రాకపోవచ్చు, పర్వాలేదు, అనుకున్నంత స్థాయిలో రాకపోవచ్చు, బట్ వాళ్ళు మన కోసం రాత్రి పౌళ్ళు వీళ్ళు ఉండి మనకి చేశారు కదా, మనకి అది గుర్తుపెట్టుకుంటారు. పర్వాలేదు, ఏం కాదులే, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా బాగా చేద్దాము, ఈసారికి పర్వాలేదు, నీ వంతు నువ్వు కష్టపడ్డావు, అది మేము చూసాము, ఖచ్చితంగా ఆ బిహేవియర్ అలాంటి వాళ్ళకి ఒక ఓదార్పు, వాళ్ళని గౌరవిస్తారు. అలాగే ఈ మోహంతో ఉండేటప్పుడు ఏనా, కృతజ్ఞత అసలు ఉండదు అన్నమాట. కృతజ్ఞత అసలు కృతజ్ఞత అసలు గుర్తించరు. కానీ అదే ప్రేమతో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళని బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. కృతజ్ఞత చూపించారు కాబట్టి వాళ్ళ మంచి చెడులు కూడా దాంట్లో భాగం అవ్వాలనుకుంటారు. వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా మనం కూడా వాళ్ళని వాళ్ళతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ప్రేమతో ఉంటే. అదే మోహంతో ఉంటే మాత్రం ఏనా, వచ్చిన రిజల్ట్ కి వాళ్ళని గుర్తించకపోగా మళ్ళీ వాళ్ళని తిడతాం అనమాట మనం. ఆ ఆ తర్వాత దాన్ని గమనిస్తే రాముడు ఏం చేశాడంటే తన వానర సైన్యం చనిపోతూ ఒకరు చనిపోతూ ఉంటే వీళ్ళందరినీ ఈ ఈ శవాలందరినీ ఒక దగ్గర పెట్టి ఉంచండి, ఈ శవాలందరినీ ఒక దగ్గర పెట్టి ఉంచండి, తర్వాత మనం వాళ్ళకి దహన సంస్కారాలు చేయాల మనము అని చెప్పాడు అనమాట. అంటే ఎవరిని కూడా మనం మన- అవమానించకూడదు, వాళ్ళ శరీరాన్ని మనం అవమానించకూడదు. వాళ్ళ అఫ్కోర్స్ శరీరాలకు ఎటువంటి విలువ లేదు, మామూలుగా అయితే మనం చెప్పే మాట, శరీరాలకు ఎటువంటి విలువ లేదు. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా మన కోసం వాళ్ళు చనిపోయారు కదా వాళ్ళు, కాబట్టి మనమే వాళ్ళకి దహన సంస్కారాలు చేయాలా. వాళ్ళు ఉన్నంత కాలం మన కోసం చేశారు కదా, మనము ఎంతో శ్రద్ధతో, ఎంతో దాని ఎంతో గౌరవంగా వాళ్ళు మనం పంపించాలి. ఆ భావంతో చేసేది. ఆ భావంతో రాముడు చేశాడు, అందరి ఎవరికి చనిపోయారో అందరి శవాలను ఒక దగ్గర పెట్టండి, శరీరాలను ఒక దగ్గర పెట్టండి. రావణాసుడు ఏం చేశాడు తెలుసా? ఈ అన్నిటినీ సముద్రంలో పడేసేయండి అందరినీ. ఎందుకంటే వేరే వాళ్ళకి లెక్క ఉండకూడదు ఎంతమంది చచ్చిపోయారో ఇక్కడ. లెక్క ఉందనుకోండి, మన మీద మన మీద వాళ్ళకి చులకన భావం వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళంతా వాడుకొని చనిపోయిన తర్వాత వాళ్ళకి తగిన గౌరవంగా దహన సంస్కారాలు పంపించాలి కదా. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకురా, ఆ బాధ్యత తీసుకురారు, పడేస్తారు. ఇది భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళ డీలింగ్స్ ఇలా ఉంటాయి. భక్తిలో ఉండి ఆధ్యాత్మిక జీవితంలో ఉండే వాళ్ళ డీలింగ్స్ ఇలా ఉంటాయి. మన పిల్లలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు, మన పరివారం అంతా కూడా ప్రేమ లేకపోతే ఖచ్చితంగా రేపు మన చనిపోయినా కూడా ఇదే వ్యవహారం ఉంటుంది. ఆల్రెడీ ఆ ఛాయలు మనకి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అమెరికా నుంచి మేము రావాలి అంటే $ఇన్ని అవుతాయి, అక్కడే ఏదో మీరే చేసేసేయండి,
మీకు ఎంత డబ్బులు కావాలో మేము పంపిస్తాము. సో ఉన్నంత వరకు వాడుకున్నంత వరకు వాడుకున్నాము. ఇప్పుడు మనం పంపించేసాం. అదేదో మీరే చేసేయండి అబ్బా, దానికి మేము రావాలి ఎక్కడి నుంచి అక్కడ దాకా. ఇది మోహంతో ఉన్నటువంటి మాయతో ఉండే లక్షణాలు ఇవ్వండి. నేను జస్ట్ ఒక సన్నివేశం చెప్తున్నాను. అట్లా మనం చూసుకుంటే మన చిన్నప్పటి నుంచి మనకి ఏదో ఒక రూపంలో ఎంతో మంది మనకి సహాయం చేశారు. ఏదో ఒక రూపంలో మనకి ఎన్నో రకాలుగా మనతో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మన మధ్య లేకపోవచ్చు వాళ్ళు. కానీ మనం వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి. తగిన విధంగా మనం వాళ్ళు చేసినట్టు వాళ్ళు మనకు చేసిన మనం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనకు మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు. మనకి వాళ్ళ కొన్ని దగ్గర మనకు పడకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసి మనం గుర్తుపెట్టుకోవడమే, దాని తగినట్టుగా మనం నడుచుకోవడమే మనలో ఉన్న సంస్కారాలకి అది ప్రతిరూపం. ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం, లేనప్పుడు మనం వదిలేయడం అనే పాయింట్ ఉండకూడదు. రాముడు ఉన్నప్పుడు ఎట్లా గౌరవించాడో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంతే గౌరవిస్తున్నారు వాళ్ళు. అందుకే మన మధ్య భక్తులు కొంతమంది వచ్చి ఉంటారు, కొన్ని రోజులు చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళు. అది ఎన్నో కారణాలు ఉంటాయి వాళ్ళు వెళ్ళిపోవడానికి, రకరకాలుగా ఉండొచ్చు. కానీ మనం మాత్రం వాళ్ళని వాళ్ళు చేసింది మాత్రం వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మనకు కనబడినప్పుడు లేదా ఎక్కడో మన సందర్భంలో మనం కలుసుకున్నప్పుడు మనం మాత్రం వాళ్ళని అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు కూడా మనం అలాగే చేసుకో ఉండాలి. వాళ్ళ గురించి మనకు తెలిసినప్పుడు మనం వాళ్ళ కోసం ప్రార్థించాలి. కాబట్టి ఉన్నా లేకపోయినా ఇది అందుకనే ప్రేమతో వచ్చేటువంటి వ్యవహారం ఉందని చూసాం కదా. వాళ్ళు వాడుకోకుండా, సో వాళ్ళని you ఆ, మంచి సంబంధాలతో మనం ఉంటాం. వాడుకోవడం కాదు, మనకు కావాల్సిన సంబంధాలు కావాలి. వాడుకోవడానికి కాదు, మనకు కావాల్సిన ఆ సంబంధాలు కావాలి. ఓకే. అలాగే వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చెప్పే సూచనల సలహాలకు కూడా మనం దానికి తగిన విలువ ఇవ్వాలి. ఓకే. వా- ఆ, మనం అణుకువతో వీలైనంత వరకు మనం వాళ్ళని చూసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే వాళ్ళని మన మధ్యలో ఉన్నా లేకపోయినా అదే గౌరవాన్ని మనం చూపించాలన్నమాట. సో రావణాసుడి మెంటాలిటీతో ఉంటే మన కృతజ్ఞత లేదనుకోండి. కృతజ్ఞత లేని వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేరు. ఇప్పుడు ఒకసారి గమనిస్తే రావణాసుడిని ఆ, రాముడు చల్లా చెదురు చేసి పడేస్తాడు రావణాసుడు. ఎన్నో శరీరం అంతా ఎన్నో గాయాలు అయి ఉన్నాయి. కానీ తన అహంకారం మాత్రం తగ్గల లోపల. అంటే చేతులు తీసేస్తున్నాడు, ఇవి తీసేస్తున్నాడు, అన్ని గాయాలై ఉన్నాయి బాగా. ఇట్లా కాదని చెప్పేసి గాయాల పాలైనా సరే తన అహంకారం దెబ్బతినలేదు. ఇప్పుడు కుదరదని చెప్పేసి లాస్ట్ కి బాణం వదిలాడు ఆయన. తల తీసేశాడు. తల తీసేసిన తర్వాత ఇంకేముంది, ఆ యుద్ధం అయిపోయింది అనుకున్నాను. యుద్ధం అయిపోయింది అనుకున్నారు. కానీ ఇంకా యుద్ధం కాల అసలు. ఎందుకనంటే మళ్ళీ కొత్త తల మళ్ళీ మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఆయన. ఆయన చేతులు పోయినాయి, మళ్ళీ కొత్త చేతులు వస్తున్నాయి. కాళ్ళు పోతున్నాయి, మళ్ళీ కొత్త కాళ్ళు వస్తున్నాయి. అంటే రాముడు నిరంతరంగా వదులుతూనే ఉన్నాడు బాణాలు. కళ్ళు ఎగిరిపోతా ఉన్నాయి, చేతులు ఎగిరిపోతున్నాయి, కాళ్ళు ఎగిరిపోతున్నాయి, అయినా కొత్త వస్తూనే ఉన్నాయి. ఏంది ఇదంతా అసలు? ఎలా ఏ విధంగా ఇతను మనం మట్టు పెట్టాలి అనుకున్నప్పుడే రాముడు విభీషణుడు అడుగుతాడు అనమాట. ఏంటి, ఎట్లా ఇతను మనం పూర్తి స్థాయి అదే ఇతను మనం ఆ, ఆ, ఓడించొచ్చు ఇతన్ని అన్నప్పుడు అప్పుడు విభీషణుడు అన్నాడు, తన నాభి స్థానంలో కొంత అమృతం ఉంది, అమృతం దాగి ఉన్న నాభి స్థానంలో. నువ్వు బాణంగా వదిలితే అక్కడ అతనికి ఇది పోతుంది, అతని యొక్క తన ప్రాణం పోతుందని చెప్పి చెప్పారు అన్నమాట. అప్పుడు బ్రహ్మ బాణం తీసుకొని రాముడు ఆ దాంతో కానీ నువ్వు కానీ చంపితే, దాంతో ఆ బాణం వదిలితే నువ్వు
ఆ నాభి స్థానంగా తగిలితే అప్పుడు చచ్చిపోగలరు. ఇప్పుడు ఆ బ్రహ్మబాణం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడుంది ఆ బ్రహ్మబాణం ఇప్పుడు అన్నప్పుడు ఇది మండోదరి దగ్గర ఉంది. మండోదరి దాన్ని ఒక దగ్గర దాచి ఉంచింది అని చెప్పారు. ఎవరు? విభీషణ్. అప్పుడు వెంటనే హనుమంతుడిని పంపించి అక్కడ మండోదరి దగ్గర ఉండేటువంటి ఆ భవనానికి వెళ్ళి అదంతా వెతికి వెతికి అక్కడ చూసి ఎక్కడో దాచుకున్నటువంటి ఆ బ్రహ్మబాణాన్ని తీసుకొచ్చారు అనమాట. ఆ బ్రహ్మాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ బ్రహ్మబాణంతో రావణాసుడు చంపబడతాడు. కానీ వాస్తవాన్ని కానీ గమనిస్తే గనక, ఓకేనా, ఈ పదతలలు ఈ పదతలలు దేన్ని సూచిస్తాయండి? ఒక్కొక్క తల ఒక్కొక్క దానికి ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క తెలివితేటలు ఒక్కొక్క ఒక్కొక్క ఆ, అంశం మీద చాలా లోతుగా ఒక్కో దాంట్లో జ్ఞానం ఉందన్నమాట. ఉదాహరణకి ఒక తలకేమో రాజకీయాల మీద పూర్తి పట్టు ఉంది, రాజకీయ సంబంధించిన జ్ఞానం ఉంది. ఇంకో దాంట్లోనేమో వేదాలకు సంబంధించిన జ్ఞానం ఉంది ఇంకో తలలో. ఇంకో తలలో పూర్తిగా పాలనా వ్యవస్థ ఎలా చేయాలి దానికి కావాల్సిన పూర్తి తెలివితేటలంతా ఒక తలలో ఉన్నాయన్నమాట. ఓకే. అట్లా కానీ గమనించుకుంటే కనుక ఒక్కొక్క తల్లో ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్క దాంట్లో సంపూర్ణ జ్ఞానం ఉందన్నమాట. 10 తలలు ఉన్నాయి. అయితే ఈ 10 తలలో 9 తలలు చెప్పారన్నమాట. వద్దు, సీతని మీరు తీసుకెళ్ళొద్దు, మీరు సీతను మీరు అపహరించవద్దు అని చెప్పేసి 9 తలలు చెప్పారన్నమాట రావణాసుడికి. కానీ తన ఒరిజినల్ తల ఉంది కదా, ఆ తల మాత్రమే ఈ 9 తలలు చెప్పింది ఒప్పుకోల. ఎందుకనంటే చెప్పాం కదా, నేను ఆ, అదేమన్నా, నేను మాత్రమే జయించగలను. ఎవరైనా సరే ఈ సృష్టిలో నన్ను ఎదిరించే వాళ్ళే లేరు అనే మాయలో ఉన్నాడు. ఎవ్వరి వల్ల కాదు ఇక్కడ. అయితే ఇంత ఇన్ని తలలు చెప్పినా కూడా తను వినలేదు ఆయన. వినలేదు. అయితే అతనికి అత్యంతమైన ఒక అవమానం జరిగింది ఇప్పుడు. ఇంత బతికి చివరి సమయంలో తన తన జరిగిన అత్యంత పెద్ద అవమానం ఏంటి అని అంటే, తనని సరిగ్గా తన ఆ, సరైనటువంటి సంస్కారాలతో తను పంపించలేకపోయాడు రాముడు. అవకాశం కుదరలేదు రాముడికి. ఇన్ఫాక్ట్ భీష్ముడు అన్నాడు, ఇట్లాంటి దుర్మార్గుడు, ఇట్లాంటి క్రూరుడు, ఇతనికి ఎందుకంటే మన దహన సంస్కారాలు చేయడం ఎందుకు? ఇతను ఇది రాక్షసుడికి అవసరమా అని సొంత తమ్ముడు చెప్తున్నాడు అనమాట విభీషణుడు. కానీ రాముడు అన్నాడు, అది అలా మనం ఎప్పుడూ చేయకూడదు. మనము ఎంతైనా కూడా, ఓకేనా, మనకి ఒక బ్రాహ్మణుడు, వేదపట్నమైన వాడు, చేసిన వాడు, కొంతకాలం దీన్ని ఏలాడు. మనం తగిన విధంగా మనం చేయాలి, నువ్వు ఆ ఏర్పాట్లు చెయ్యి అని చెప్పి విభీషణుడు చెప్పాడు అన్నమాట. సో ఎంత చేసినా కూడా, ఎన్ని రకాలుగా రాముడిని హింసించినా కూడా, ఇన్ఫాక్ట్ రాముడు చెప్పాడు, ఇప్పటికైనా రావణ, ఇప్పటికైనా నువ్వు ఓకే, ఇప్పటికైనా నువ్వు తిరిగి చేసావంటే నా పని నేను చూసుకుని వెళ్ళిపోతాను. నువ్వు చేసినంత నేను నీకు అది కర్మల్లోకి రాకుండా నేను చూసుకుంటాను. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండగలవన్నా కూడా ఒప్పుకోవాలి. అదే ఆ మోహంతో కూడుకున్న మాయ వచ్చినప్పుడు మనం ఎవ్వరి మాట ఎన్ని రకాలు చెప్పినా మనం వినమన్నమాట. ఇన్ఫాక్ట్ ఇక్కడ తలలు ఎగిరిపోవడం, లేదా తలకు సంబంధించినటువంటి విషయం వచ్చింది కాబట్టి ఆఖరిగా తలలు, ఇలా బుద్ధికి సెంటర్ అన్నమాట తల, అంతే కదా. అలాగే తల ఇంకో దానికి కూడా అది సెంటర్. ఒకటి సందేహాలకి, రెండు అజ్ఞానానికి కూడా. ఇదే తలలో మన సంపూర్ణ జ్ఞానాన్ని నింపుకోవచ్చు. ఇదే తలలో మన సందేహాలతో అజ్ఞానంలో కూడా ఉండిపోవచ్చు. ఇదే తలలో. ఎప్పుడైతే మన తల సత్సంగం వైపు వెళ్తుందో, ఓకే, అప్పుడు సంపూర్ణ జ్ఞానంతో పూర్తి క్లారిటీతో ఉంటాం అన్నమాట. సత్సంగంలోకి వెళ్ళి మన కృష్ణ కథకి మన తలను అప్పచెప్తే.
అంటే ఆ సత్సంగంలో కానీ వెళ్ళామనుకోండి పూర్తి క్లారిటీతో ఉంటాం మనం. పూర్తి బుద్ధి బుద్ధి వికసిస్తుంది అక్కడ. ఎప్పుడైతే మనం సత్సంగానికి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది అయిపోయింది, మనం బయటికి వెళ్ళిన తర్వాత మన చూడండి క్లాస్ లో ఉన్నప్పుడు భలే అర్థమైంది అబ్బా పాయింట్ అంటాం మనం, చాలా బాగా చెప్పాను. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ డౌట్లు వస్తాయి, మళ్ళీ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్దాం ప్రారంభిస్తాం మళ్ళీ మనం. అందుకని మనం నిరంతరం సత్సంగంలో ఉండడానికి ప్రయత్నించాలి, భక్తుల సాంగత్యం ఉండడానికి ప్రయత్నించాలి. భక్తుల సాంగత్యం నుంచి మనం బయటికి వెళ్ళామనుకోండి, మళ్ళీ మనలో ఆ సందేహాలు, పాత సంస్కారాలు, పాత వాసనలు మళ్ళీ తిరిగి వస్తాయి మనకి. అంటే నేను కృష్ణ కథ వింటే సరిపోదు ఇది. నేను ఒక్కరోజు నేను జపం చేసి సరిపోదు. నేను ఒక చిన్న మంచి పని చేయడం వల్ల నేను ఆ, నేను నేను నాకు జీవితాంతం మంచి జరగదు నాకు. ఒక ఒక మంచి పని చేసినప్పుడు అది మనకి జీవితాంతం అది మనకి అండగా ఉండలేదు ఆ మంచితనం, ఒక పూట చేసిన దానికి. నేను అప్పట్లో ఉండేవాడిని, అప్పట్లో నేను చేశాను ఇవన్నీ అని అంటే అప్పట్లో చేసింది ఇప్పటిదాకా రాదు అది. ఆ మంచి ఇప్పటిదాకా రాదు. ఆ మంచి రోజు చేస్తూ ఉండాలి. నేను ఏకాదశి ఒక్క రోజు మాత్రం నేను చేస్తాను, 32 మాలలు 64 మాలలు నేను చేస్తాను. ఒక పండగ భగవంతుడు పండగ వచ్చినప్పుడు నేను చేస్తాను అంటే ఆ ఒక్క రోజు చేసేదానికి ఆ ఒక్క రోజు తగినట్టుగానే మనకి ఫలితం వస్తుంది అంతే. కానీ మనకి శాశ్వతంగా మనకి మంచి జరగాలంటే, శాశ్వతంగా మనకి ఎప్పుడు బాగుండాలంటే ఆ మంచి కూడా నిరంతరంగా చేయాలి. ఆ సాధన కూడా నిరంతరంగా చేయాలి. మనకు అవసరమైనప్పుడు మాత్రం మంచి పనులు చేసి మిగతా అప్పుడు మాత్రం నేను చేసిన మంచి పని నాకు చాలే, నాకు నన్ను కాపాడుతుంది, అప్పుడెప్పుడు నేను చేసిన నాకు ఇప్పుడు మనకు పనికి వస్తుంది అంటే అది, ఆ మెంటాలిటీతో మనం ఉండకూడదు. మంచి జరిగినప్పుడు రోజు మంచి చేయడానికి తప్పే ఉంది. రోజు అది చేయడంలో మనకి ఇబ్బంది ఏముంది, మనకి అది మంచి చేకూరుస్తుంది, దీనివల్ల మనం ఇంత లాభపడినాం అన్నప్పుడు అది కొద్ది కొద్దిగా ఎందుకు చేసుకోవాలి, అప్పుడప్పుడు ఎందుకు చేసుకోవాలి మనము. మన హరే కృష్ణ మంత్రం ఒక 2 మాలలు ఎందుకు చేయాలి మనము. దానివల్ల మనకి అనంతమైనటువంటి ప్రయోజనం జరుగుతున్నప్పుడు మనం అప్పుడెప్పుడో చేసి యాత్రలు అప్పుడు మాత్రం చేసి ఇంకో దగ్గరికి మాత్రం చేసి బా నేను చాలా చేసేసాను, ఇప్పుడు నేను చేసినంతా ఇప్పుడు నాకు ప్రతిఫలం రావాలి నాకు ఇప్పుడు. అది ఎలా కుదురుతుంది, ఎలా వస్తుంది అదంతా? అది జరగదు అసలు ఎప్పుడు కూడా. అది మీరు మంచి అనుకుంటే ఆ మంచి మనకి ఎప్పుడు మంచి జరగాలి, మంచిగా ఉండాలనుకుంటే అది మనం నిరంతరంగా చేయాలి. ఎప్పుడైతే మనం మంచి చేయడం ఆపేస్తామో మళ్ళీ కొత్త తల వస్తుంది, మళ్ళీ కొత్త తల. ఉదాహరణకి ఇప్పుడు ఈ రావణాసుడి తల, ఒక తల పోగానే మళ్ళీ ఇంకొక తల రావడం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు సత్సంగంలో ఉన్నప్పుడు ఒక మంచి తల ఉండింది, ఆ సత్సంగం బయట కానీ ఆ తల పోయి ఇంకో తల వచ్చింది అనమాట మళ్ళీ. అజ్ఞానము మళ్ళీ మాయతో కూడుకున్నటువంటి తల వచ్చింది మళ్ళీ ఇప్పుడు. మన ఏదైతే మన సత్సంగంలో విన్నామో అదే భావన, అవే ఆలోచనలు, అదే కొనసాగించడానికి మనం ప్రయత్నించాలి. మరి అదే నిరంతరంగా ఉండాలంటే మళ్ళీ మళ్ళీ మన భక్తుల సంగతిలో వచ్చి మనం వింటూ ఉండాలి మనం. భక్తుల సంగతి వచ్చి సేవ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే నిరంతరం ఈ తలం మంచిగానే ఆలోచిస్తుంది. లేకపోతే ఈ తలగిరిపోయింది అనుకోండి మళ్ళీ కొత్త తల మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత, లేదా ఇంకెక్కడికో మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త తల స్టార్ట్ అవుతుంది. దాంట్లో మళ్ళీ అజ్ఞానము, అంధకారం, మళ్ళీ మాయ మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి నిజంగా మనం ఆ పాపం మీద మనం యుద్ధం చేయాలి అంటే, ఓకేనా, యుద్ధం చేయాలి అంటే మనం రోజు చేయాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి మనం యుద్ధం చేయాలంటే. ఎందుకంటే యుద్ధం ఎప్పుడైనా వస్తుంది. అది రోజు నేను ప్రాక్టీస్ చేయాలి, రోజు నేను పరిణామం చేయాలి, రోజు నేను భక్తుల సాంగత్యం వచ్చి వినడానికి ప్రయత్నించాలి నేను. సో అందువల్ల ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. అందుకే మనం రోజు జపం చేయమంటున్నాం మనం. రేపు కార్తీక మాసం వస్తుంది, అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ దాకా. అవకాశం అంటే భగవంతుడికి ఇష్టమైంది కాబట్టి భగవంతుడికి అనుగ్రహం ఇంకా మనం సాధించాలనుకుంటే, సంపాదించాలనుకుంటే, ఓకేనా, మనం ఇప్పుడు చేసిన దానికంటే ఆ నెల వరకు కొంచెం ఇంకొన్ని ఎక్కువ మార్లు చేయడానికి ప్రయత్నించండి.
మనకి జీవితాంతం మనకు కావాల్సినటువంటి ఆ, ఇలాంటి సాధన జీవితాంతం చేయడానికి కావాల్సిన శక్తి కావాలి మనకి. అలాంటప్పుడు ఇట్లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని నెలలు కొన్ని రోజులు వచ్చినప్పుడు మన అవకాశం వరకు ఎక్కువ ఆ, సాధన చేయడానికి మనం ప్రయత్నించాలి. అది నేను నాకు చెప్పాను కదా చివరిగా, ఆయన జరిగిన అవమానం ఏంటి ఫైనల్ గా. రాముడేమో లేదు నువ్వు మంచి దాన సంస్కారాలు, పిండదాన సంస్కారాలన్నీ మంచి జరగాలి అతనికి కూడా అని చెప్పేసి రాముడు ఆశించాడు. ప్రాబ్లం ఏమైందంటే రావణాసుడు తల ఏదో తెలియలే ఇప్పుడు. ఎందుకంటే కొన్ని వందల వేల తలాలు ఉన్నాయి అతను. ఇప్పుడు ఈ శరీరాన్ని ఏది అసలైన తల, అసలైన చేతులు ఏవి, అసలైన కాళ్ళు ఏవో తెలియదు. ఎందుకంటే శరీరాన్ని మన దహన సంస్కారం చేయాలంటే అన్ని భాగాలు ఉండాలి. కానీ రావణాసుడికి ఆ పరిస్థితి రాలేదు. ఆ గతి ఎందుకు పట్టిందంటే ఆ గతి ఎందుకు పట్టింది? ఎందుకంటే తను ఉన్నప్పుడు తను ఎవరిని దహన సంస్కారాలు తను చేయలేదు. సో కర్మ మళ్ళీ అతను కొట్టింది. ఇప్పుడు ఏ తల, ఏ చేతులు, ఏ కాళ్ళు తెలియదు. అంటే మొత్తానికి దొరికిందంతా చేశారు, కానీ అది సంపూర్ణమైంది కాదు. మొత్తానికి అంత పెద్ద అంత పెద్ద యోధుడు అనాలా, ఒక బ్రాహ్మణుడు అనాలా, వేదాలు సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పాలా, అంత కీర్తి ప్రతిష్టలు ఉన్న పేరు జడగొట్టుకున్నాడు మోహం వల్ల. అల్టిమేట్ గా ఒక బ్రాహ్మణుడిగా తను గౌరవ మర్యాదలతో పోవాల్సిన వాడు అత్యంత అవమానకరంగా పోయాడు అనమాట వెనకాల. సో పేరు మొత్తం కూడా నాశనం అయిపోయింది, పేరు మొత్తం. సో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు అంటే ఓకేనా? ఓకే, మోహంతో ఉన్నవాళ్ళు, మాయతో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరి మాట తీసుకోరు వాళ్ళు. మనము భక్తుల సాంగత్యంలో భక్తులు ఇచ్చే సూచనలు, భక్తులు కఠినంగా మాట్లాడొచ్చు, లేకపోతే ప్రేమతో మాట్లాడదు, కానీ వాళ్ళు మనకి ఏదైనా ఒక సూచిస్తున్నారు అని అంటే మళ్ళీ ఇవి ఏదో మార్చుకోవాలి అని చెప్పినప్పుడు మనం దాన్ని శిరసా వంచి తీసుకోవాలి. మన వంతుగా మనం దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి తప్ప మనం రైట్ అక్కడికక్కడే మనం దాన్ని ఖండించేసి మనం వాళ్ళని తప్పు పట్టామో ఎదురుగా మళ్ళీ వాళ్ళని మనం ఇద్దామని అనుకోండి, మనం ప్రమాదంలో పడేది, మనం ప్రమాదంలో పడతాం మనం. కాబట్టి మిరాకిల్స్ అంటే ఫైనల్ గా మిరాకిల్స్ అంటే అద్భుతాలు అంటే, అద్భుతాలు జరగడం అంటే మనం ఆస్తులు సంపాదించుకోవడం, హోదాలు సంపాదించుకోవడం, లేకపోతే మన శక్తిని సంపాదించుకోవడం కాదు. మనం సంపాదించుకోవడం కాదు అద్భుతాలంటే, లేదా మన దగ్గర మనకు దొరికాయని కాదు అద్భుతాలంటే, దొరికిన అద్భుతాలతో ఏం చేస్తున్నాము అని, అది ఇంపార్టెంట్. సో మన మధ్యలో మనకి మన భక్తుల సమూహంలో కొంతమందికి బాగా డబ్బులు ఉండొచ్చు, కొంతమందికి మంచి తెలివితేటలు ఉండొచ్చు, కొంతమంది ఒక మంచి హోదాలో వాళ్ళు పనిచేస్తూ ఉండొచ్చు, రకరకాల ఆ, ఆ, కంపెనీలోనో ఎక్కడెక్కడే ఉండొచ్చు. అంటే అవి మన దగ్గర ఉన్న వరాలు అవి. ఎందుకంటే అందరికీ ఆ వరాలు లేవు. అందరికీ ఆ వరాలు అందరి దగ్గర లేవు. అవి మన దగ్గర కొంతమంది దగ్గర అవి ఉన్నాయి. ఎవరు లేని, చాలా మందికి లేనివి మన దగ్గర ఉన్నాయి అంటే నిజంగా మనం ఆ, కొంత అదృష్టవంతులే మనం. అది మనం నిజంగా అదృష్టవంతులమా కాదా అంటే దేన్ని బట్టి మనం చెప్పొచ్చు అంటే మనకు దొరికినటువంటి ఈ ప్రత్యేక లక్షణాలు ఏవైతే మనకు వచ్చాయో, ప్రత్యేక గుణాలు మనలో వచ్చాయో, వీటిని మనం భక్తి కోసం వాడాలి. 10 మందిని భక్తిలోకి తీసుకోవడానికి వాడాలి. అది నిజమైనటువంటి మిరాకిల్. అది నిజమైన అద్భుతం ఏంటంటే మనకు ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, వేరే అందరికీ లేని వనరులు మన దగ్గర ఉన్నాయి అంటే, ప్రత్యేకంగా మనకి భగవంతుడు అవి ఇచ్చాడు అని అంటే అది ఇవ్వడం అంటేనే ఒక అద్భుతం, అదృష్టం. కానీ
ఆ అదృష్టాన్ని వచ్చినటువంటి ఆ దాన్ని మళ్ళీ మనం భక్తిలో వినియోగించుకుంటే కనుక, ఓకేనా, అది నిజమైనటువంటి అద్భుతం, నిజమైన అదృష్టం అది. కొన్ని వేల మందికి, కొన్ని కోట్ల మందికి డబ్బులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం ఏమనుకున్నాం, అవి ఉంటేనే అద్భుతం కాదు, వాటిల్ని దేనికోసం వాడుతున్నారు అని. 10 మంది ప్రజలు వాళ్ళ తలరాతలు మార్చడానికి, వాళ్ళ జీవిత ప్రమాణాలు పెంచుకోవడానికి అది ఉపయోగిస్తే అది నిజంగా అదృష్టం అన్నమాట. కానీ ఆ డబ్బుల్ని మనం మన సొంత ప్రయోజనాల కోసం, లేదా మన సొంత కోరికలు తీర్చుకోవడానికి కోసం మనం ఉపయోగించే, అది అద్భుతాలు కాదు అవి. అవి మన జీవితంలో నెక్స్ట్ మన నరకం వైపు తీసుకెళ్లేటవి అనమాట ఇవన్నీ. డబ్బుతో మనం మంచి చేయొచ్చు, చెడు చేసుకోవచ్చు. తెలివితేటలతో మనం మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. అది ధర్మం కోసం వాడితే మన అది మన నిజమైనటువంటి అదృష్టం అన్నమాట. ఎందుకంటే మన భవిష్యత్తుని అది మారుస్తుంది. సో మనకు దొరికినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఈ గుణాలు, అది ఈ ఈ లక్షణాలు మనకు వచ్చాయి అంటే, దాన్ని మనం భక్తిలో వాడినట్లయితే ఇంకా అద్భుతాలు జరుగుతాయి అక్కడ, ఇంకా అద్భుతాలు జరుగుతాయి అక్కడ. ఏంటి ఆ అద్భుతం? మళ్ళీ మనం తిరిగి ఈ జన్మ ఎత్తాం, మళ్ళీ మనం హ్యాపీగా మనం వైకుంఠానికి వెళ్ళిపోతాం, గోలోకానికి వెళ్ళి శాశ్వతంగా ఇంకా భగవంతుడితో మనం ఆనందంగా ఉండగలుగుతాం. మరి ఈ విధంగా మనం చూసే కనుక రావణాసురుడు ఎన్ని రకాలుగా ఆ తనకు ఉన్నటువంటి వనరులు కావచ్చు, తనకు ఉన్నటువంటి శక్తులు, తన పొందిన వరాలు, ఓకేనా, దేనికి పనికి రాకుండా పోయింది. ఎందుకంటే అది అధర్మానికి వాడాడు కాబట్టి. అతను నిజంగా అదృష్టవంతుడు, శక్తిమంతుడు. కానీ అవన్నీ కూడా తన 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 యొక్క స్థాయిని, తన ప్రయోజనాల కోసం తాను వాడడానికి ప్రయత్నించాడు. అంతిమంగా అతనే పతనం అయిపోయాడు. సో నిజంగా దసరా అంటే మనలో ఉన్నటువంటి ఆ కామక్రోధ మోహ మదమత్సర్యాలతో మనం పోరాటం చేయడం, ఆ పోరాటాన్ని నుంచి మనం ఆ ఆ పోరాటాన్ని అధిగమించడం, అది నిజమైన దసరా అన్నమాట. అది ఈ జన్మన 10 జన్మలు పడుతుందా, 1000 జన్మలు పడుతుందా, 1,00,000 జన్మలు పడుతుందా మనకు తెలియదు. అది ఒక్కొక్కరు వాళ్ళు చేసేటువంటి సాధన బట్టి, ఆ తీవ్రమైన సాధన, అయితే వాళ్ళు చేసేటువంటి గురు ఆజ్ఞలను పాటించే దాన్ని బట్టి ఇవన్నీ ముడిపడి ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఈ సందర్భంగా మనం, ఓకేనా, కృష్ణుని మనం వేడుకుంటాము, అలాగే రాముడిని వేడుకుంటాము, ఆచార్యులందరూ మనం వేడుకుంటాం, గురు పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు వేడుకుంటాము. ఓకే. ఏమని వాళ్ళ అనుగ్రహంతో మన నిరంతరం మన సాధన జరగాలని, నిరంతరంగా మన భక్తిలోనే భక్తుల సాంగత్యంలో మనం ఉండాలని, అలాగే మనలో ఉన్నటువంటి రావణాసుల్ని మనమే గుర్తించి, ఓకేనా, వాటి మీద మనకు పోరాడే శక్తి మనకు కావాలని, ఓకే, ఇవన్నీ మనం ఆ వేడుకుంటూ, సో అందరికీ కూడా ఆ ఈ ఈ దసరా, మరి ఈ విజయదశమి మనకి ఈ అనర్థాల నుంచి, ఈ అపరాధాల నుంచి మనం బయటపడాలని, సో మనం భగవంతుని వేడుకుంటూ, కృష్ణుని వేడుకుంటూ, సో అందరి కోసం మనం ఒకసారి హరే కృష్ణ మంత్రం చేసుకొని మనం ఆ మనం రాబోయే రోజుల్లో ఇదే భావంలో, ఇదే మూడ్ లో మనం భక్తిలో కొనసాగాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ. శీల ప్రభుపాది. సో అందరికీ ధన్యవాదాలు. సో నిన్న ఈ రోజు కొంచెం లేట్ అయింది, టైం పట్టింది. అయితే ఎప్పుడో ఒకసారి మనకి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు, సో మనం యాక్చువల్ గా మనం తాత్వికంగా మనం ఏమి ఏ కోణంలో మనం ఈ ఈ కృష్ణ కథ వినాలి, ఈ హరికథ వినాలి అనేది ఒక విధంగా మనకు కొంత అర్థమైంది. మనం ప్రతి ప్రతి లీల వెనకాల ఇట్లాంటి ఒక తత్వమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. సో అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనం జాగ్రత్త పడతాము, అధిగమించడానికి ప్రయత్నిస్తాము. అంతిమంగా ఆ, పూర్తిగా మనం మన మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాకి అనంత కోటి వైష్ణవ వృందకి